మలుపు తిప్పబోయే ఒక అద్భుతమైన ఇన్కమ్ ఆపర్చునిటీ గురించి నేను చెప్పబోతున్నాను మీకు వచ్చేసి. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎంత కష్టపడ్డా మీకు తెలుసు, అల్టిమేట్గా మనకు ఇన్కమ్ కావాలి, మనీ కావాలి. ఆ మనీ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మనీ సంపాదించడానికి ఒక ఆపర్చునిటీ కావాలండి. లీగల్గా, ఎథికల్గా అండ్ వెరీ షార్ట్ పీరియడ్లో మనం అనుకున్న గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకునే విధంగా ఒక అద్భుతమైన అవకాశాన్ని మీకు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ వచ్చేసి. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న వాళ్ళు ఎవరైనా సరే వెరీ షార్ట్ పీరియడ్లో వాళ్ళ లైఫ్లో వాళ్ళు అనుకున్న ఫినాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అండ్ ఈ కంపెనీ వచ్చేసి మై రీఛార్జ్ ఆయుర్వేద అండి. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని పరిచయం చేస్తున్న కంపెనీ పేరు వచ్చేసి మై రీఛార్జ్ ఆయుర్వేద. సో అద్భుతమైన కంపెనీని ఎందుకు చెప్తున్నాను అంటే, ఎక్కడైనా సరే ఒక బిజినెస్ అనే పాయింట్ వచ్చిందంటే ప్రతి వ్యక్తికి ఉండే థాట్ వచ్చేసి ఏంటి అంటే పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి ఎంత ఎక్కువగా పెడితే బిజినెస్ అనేది అంత ఎక్కువగా ముందుకు తీసుకెళ్లొచ్చు అనే ఆలోచన ఉంటుందండి. బట్ సింగిల్ రూపాయి పెట్టుబడి పెట్టకుండా వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ మన లైఫ్లో ఉన్న ప్రతి ఒక్క డ్రీమ్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. పైగా మనం చేస్తున్న పనికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పని చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం మనకు మై రీఛార్జ్ కంపెనీలో ఉందండి. అందుకు నేను అద్భుతం అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ కంపెనీలో ఉన్న ప్రతి పాయింట్ కూడా చాలా అద్భుతం అని చెప్తాను. ఎందుకంటే ఈ కంపెనీ ఎండి గారు వచ్చేసి అశోక్ కులర్ గారు అండి. వెరీ గ్రేట్ పర్సనాలిటీ. ప్రతి వ్యక్తికి డబ్బు సంపాదించే ఆలోచన ఉన్నప్పటికీ కూడా అవకాశంలోకి ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళకు ఒక అవకాశం క్రియేట్ చేయాలి. ఆ అవకాశం ద్వారా క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ ని మనం మార్కెట్లోకి తీసుకెళ్ళిన ఒక గొప్ప ఆలోచనతోటి ఈ కంపెనీని 2010 సెప్టెంబర్ 23 రోజు ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సో కంపెనీలో చాలా రకాల అద్భుతాల్లో ఫస్ట్ అద్భుతం వచ్చేసి ఏంటి అంటే 15 ఇయర్స్గా నడుస్తున్న కంపెనీ. ఒక ఆర్గనైజేషన్ మనం 1 ఇయర్ 2 ఇయర్స్ మార్కెట్లో ఉంటేనే గొప్పగా చెప్తుంటామండి. అలాంటిది ఒక ఆర్గనైజేషన్ 15 సంవత్సరాలుగా మార్కెట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా లీగల్గా ఇన్ని సంవత్సరాలుగా మార్కెట్ నడుస్తుంటే చిన్న విషయం కాదు. అట్ ద సేమ్ టైం ఈ కంపెనీ వచ్చేసి ప్యూర్లీ అవర్ ఇండియన్ కంపెనీ అండి. రాజస్థాన్ జైపూర్కి సంబంధించిన కంపెనీ. అంతేకాకుండా మినిస్టర్ ఆఫ్ కన్సూమర్ అఫైర్స్లో కంపెనీ రిజిస్టర్డ్ కంపెనీ. 694 కోట్ల యాన్యువల్ టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీ. వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ సంబంధించి దాదాపు 2700కు పైగా ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ ఉన్నాయండి. సౌత్ ఇండియాలో రీసెంట్గా లాంచ్ అయింది. సౌత్ ఇండియాలో కూడా అరౌండ్ ఒక 23+ ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ ఉండడం జరిగింది. అండ్ ఈ బిజినెస్లో మాక్సిమం వచ్చేసి 60% ఉమెన్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అంటే లేడీస్ ఎక్కువగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఉంటుందండి. లేడీస్కి వచ్చేసి మంచి ఇన్కమ్ సంపాదించాలి, మా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలనే ఆలోచన ఎవరికైనా ఉంటుంది. కానీ వాళ్ళకున్న బాధ్యతల కారణంగా కొంతమందికి వీలు అవ్వచ్చు, కొంతమందికి వీలు అవ్వకపోవచ్చు. కానీ నేను చెప్తున్నాను కదా, ఈ రోజు మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసి ఈ ఆపర్చునిటీ ఏదైతే ఉందో, హ్యాపీగా మీరు ఇంటి వద్దనే ఉంటూ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంటి దగ్గరే ఉంటూ మీ ఇంట్లో వాళ్ళు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకునే వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉందండి. పైగా ఇక్కడ ప్రతిదానికి మనకు ఒక ట్రైనింగ్ సిస్టమ్ ఉంటుంది. సో చదువుకోవాలేమో, చదువుకుంటున్న అవకాశం ఉంటుందేమో అవసరం లేదండి. మీకు చదువు రాకపోయినా మీరు ఈ కంపెనీలో ఏదైతే అవకాశం ఉందో ఆ అవకాశం గురించి తెలుసుకున్నప్పటి నుంచి మొదలు పెడితే మీ ఫినాన్షియల్గా డెవలప్ అవ్వడానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క ట్రైనింగ్ సెషన్స్ కూడా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఏం చేయాలో చెప్తారు, ఎలా చేయాలో చెప్తారు, ఎప్పుడు చేయాలో చెప్తారు, మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలో ప్రతి విషయాన్ని కూడా మనకు సపోర్టివ్గా ఇచ్చి మన లైఫ్లో సక్సెస్ కావడానికి ఒక మంచి అవకాశం అనేది ఉండబోతుందండి. అందుకు అద్భుతమైన అవకాశం అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా కంపెనీకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ అండి. లాస్ట్ 15 ఇయర్స్గా కూడా కంపెనీ 0 నెగిటివిటీ తోటి 100% పాజిటివిటీ తోటి లీగల్గా, ప్రొఫెషనల్గా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ వీళ్ళందరూ కూడా మనలాగా అవకాశం కోసం ఈ కంపెనీలోకి వచ్చి చెప్తున్నాను కదా, మనలాగా అవకాశం కోసం ఈ కంపెనీలోకి వచ్చేసి ఈ రోజు వాళ్ళ జీవితాన్ని మార్చుకున్న వ్యక్తులండి. సో గౌహతి నుంచి కావచ్చు, అగర్తల నుంచి కావచ్చు, కోల్కతా, న్యూఢిల్లీ, పాట్నా, చండీగఢ్, గాంధీనగర్, ఇలా సో మెనీ ప్లేసెస్ నుంచి ఉన్నారండి. ఇందులో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారండి. ప్రతి వ్యక్తి కూడా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ ఆపర్చునిటీని వినియోగించుకుంటే వాళ్ళ లైఫ్లో సక్సెస్ కావచ్చు. సో వాళ్ళ సక్సెస్ అలాంటి సక్సెస్ కాదండి. వాళ్ళ జీవితంలో 100,000 కాదండి, లేడీస్తో సహా చెప్తున్న ఈ కంపెనీలో కొన్ని కోట్లు సంపాదించారండి. ఈ కంపెనీలో నాకు ఈ బిజినెస్ పరిచయం చేసిన ఎవరైతే అప్లై లీడర్ ఉన్నారో దాదాపు 23 కోట్లకు పైగా సంపాదించారు. నాట్ ఓన్లీ ఇతనే కాదండి, ఈ కంపెనీలో వచ్చేసి చాలా మంది ₹1,00,00,000 పైగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కొన్ని లక్షల మంది లక్షల ఆదాయం సంపాదించిన వాళ్ళు ఉన్నారు. నిజంగా మీకు డబ్బు సంపాదించాలన్న ఆలోచన, కోరిక కనుక్కున్నట్లయితే ఈ ఏదైతే వీడియో ఉందో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్గా పాయింట్ టు పాయింట్ వినే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రోజు కనుక ఈ వీడియో కనుక మీరు వింటే 100% ఎండ్ ఆఫ్ ద వీడియో మీ లైఫ్లో ఒక గొప్ప అవకాశం మీరు తీసుకోగలుగుతారండి. ఆ అవకాశం ద్వారా మీ జీవితాన్ని మార్చుకోవడంతో పాటు మీ ద్వారా కూడా కొన్ని వందల మంది జీవితాన్ని మార్చే ఒక గొప్ప ఛాన్స్ మీకు దొరికే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో కాబట్టి క్లియర్గా వినే ప్రయత్నం చేయండి. అండ్ మై రీఛార్జ్ కంపెనీ గురించి ఇంత అని చెప్తున్నారు కదా, మరి ఇంతకు మై రీఛార్జ్ కంపెనీ చేసే పని ఏంటి?
ఇందులో మనం చేయాల్సిన పని ఏంటనే విషయానికి వచ్చినట్లయితే మై రీఛార్జ్ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీ అండి. మనలో చాలా మందికి తెలుసు డైరెక్ట్ సెల్లింగ్ అంటే కంపెనీలో తయారైన వస్తువు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా రిటైలర్ అని, హోల్సేలర్, డీలరు, డిస్ట్రిబ్యూటర్, సినిమా స్టార్లు, క్రికెట్ స్టార్లతో యాడ్లు ఇవేవి లేకుండా కంపెనీలో తయారైన వస్తువు డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వచ్చే విధానాన్ని మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటామండి. ఈ మధ్యకాలంలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చాలా బాగా డెవలప్ అవుతుంది. గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ ఒక గైడ్లైన్స్ తీసుకొచ్చి వీటికి లీగల్ గా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో అలా ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మై రీఛార్జ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అనేది నెక్స్ట్ 5 minutes లో మీకే క్లియర్ గా అర్థమవుతుందండి. సో ఇక్కడ ఏంటి అంటే ఎవరైనా సరే ఒక ప్రోడక్ట్ వచ్చేసి మధ్యవర్తులు లేకుండా కంపెనీ నుంచి మన దగ్గరికి వస్తుంది. ఎవరైతే ఈ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ ని యూస్ చేసుకుంటూ కస్టమర్ గా వాడుకుంటూ ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ని ఎంజాయ్ చేస్తూ ఆ ప్రోడక్ట్ ని మార్కెట్ లో ప్రమోట్ చేయడం ద్వారా ఒక టీం వర్క్ చేసుకోవడం ద్వారా ఇన్కమ్ సంపాదించుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనం ఓవరాల్ గా చేయాల్సిన పని వచ్చేసి ఏంటి అంటే మై రీఛార్జ్ అనే కంపెనీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మనం వర్క్ చేయబోతున్నాం. సింపుల్ థింగ్ అండి. అది కూడా సోలోగా కాదు, టీం వర్క్ చేసుకుని ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉండబోతుంది. మరి మనం ఒక కస్టమర్ గా ఇన్వాల్వ్ అవ్వాలి అంటే అసలు మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ ఏంటో తెలుసుకుందామండి. మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ చాలా ఉన్నాయని చెప్పాను కదా. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఈ కంపెనీలో మనకు హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, అగ్రికల్చర్ అండ్ హెల్త్ కేర్ కి సంబంధించి 5 కేటగిరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ అనగానే ఓన్లీ హెల్త్ కేర్ మాత్రమే ఉంటాయి అనుకుంటారండి. బట్ మై రీఛార్జ్ కంపెనీలో మనం పొద్దున్నే లేసి ఉపయోగించే పేస్ట్, బ్రష్ దగ్గర నుంచి మొదలు పెట్టినట్లయితే ఇంట్లోకి అవసరమయ్యే కారం, పసుపు, మసాలా, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్, డిష్ వాష్ క్లీనర్, వాషింగ్ మిషన్ లిక్విడ్ కావచ్చు, సర్ఫ్ కావచ్చు, ఇంకా మనం చూసుకున్నట్లయితే హెయిర్ ఆయిల్స్ కావచ్చు, హెయిర్ కలర్ షాంపూస్ కావచ్చు, హెర్బల్ షాంపూస్ కావచ్చు, ఫేస్ వాషెస్, ఫేషియల్ క్రీమ్స్ అండ్ బాడీ సోప్స్ వచ్చేసి కావచ్చు, అండ్ ఫేషియల్ కిట్స్ కావచ్చు, లిప్ బామ్ కావచ్చు, బాడీ డియోడ్రెంట్ స్ప్రే కావచ్చు, లేడీస్ సంబంధించి శానిటరీ నాప్కిన్స్ కావచ్చు, హ్యాండ్ వాష్, జెండుమమ్, అగరబత్తి లాంటి బేసిక్ ఐటమ్స్ కూడా ఈ కంపెనీలో ఉన్నాయి. అంటే ప్రతి కామన్ మ్యాన్ కు ఉపయోగపడే చాలా రకాల వస్తువులు వీళ్ళ దగ్గర ఉన్నాయండి. ఇవి మాత్రమే కాకుండా అగ్రికల్చర్ కి సంబంధించి కవచ్ అని, క్రాప్ బోన్, క్రాప్ బూస్టర్, ప్లాంట్ ప్రమోటర్ అని చెప్పేసి ఒక 4 రకాల వస్తువులు వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. గింజ వేసినప్పటి నుంచి ఒక పూత వచ్చి కాయ వచ్చే వరకు, ఆకు పెద్దగా అయ్యే వరకు కావాల్సినటువంటి ఫార్మాలిటీస్ ఏవైతే మనం పురుగు మందులు చల్లుతారో బయట వచ్చేసి అలాంటి ఫెర్టిలైజర్స్, వండర్ఫుల్ ఫెర్టిలైజర్స్ ప్రొడక్ట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. పల్లెటూరులో ఉన్న వాళ్ళకు, రైతులకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ కంపెనీలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ వచ్చేసి ఏంటి అంటే హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అండి. మై రీఛార్జ్ కంపెనీలో దాదాపు 5,000 సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న ఏవైతే ఆయుర్వేదిక్ పద్ధతులు ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని చాలా న్యాచురల్ ప్రొడక్ట్స్ ని వీళ్ళు హెల్త్ కేర్ కి సంబంధించి డెవలప్ చేశారండి. ఈ కంపెనీలో ఉన్న హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మనం రెగ్యులర్ గా వాడడం ద్వారా మన ఇమ్యూనిటీ సిస్టమ్ పెరగడమే కాకుండా, అంటే మన ఆరోగ్యానికి సంబంధించిన యాంటీ ఆక్సిడెంట్స్ పెరగడమే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే మై రీఛార్జ్ అనే కంపెనీతో కనుక మనం జర్నీ చేస్తే ఇక్కడ హెల్త్ కేర్ సంబంధించిన ప్రొడక్ట్స్ వాడుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదాయం సంపాదించుకునే ఛాన్స్ ఉందండి. అలా మన హెల్త్ కు ఉపయోగపడే ప్రొడక్ట్స్ వచ్చేసి మాంగోలియన్ న్యూట్రిషన్ డ్రింక్ కావచ్చు, ఇమ్యూనిటీ పెరగడానికి ఇమ్యూనిటీ కదా, చ్యవన్ప్రాష్ వెజ్ జ్యూస్ లాంటి ప్రొడక్ట్స్ కావచ్చు. అంతేకాకుండా శీలాజిత్ లాంటి ప్రొడక్ట్స్ అండ్ డయాబెటీస్ వాళ్ళకి డయాబెటిక్ కేర్ సంబంధించి స్పెషల్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. విటమిన్ డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళకి మల్టీవిటమిన్ డెఫిషియన్సీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మనకు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ జాయింట్ పెయిన్స్ ఇబ్బంది పడే వాళ్ళకు గ్లూకోజ్ మెయిన్ లాంటి టాబ్లెట్స్ ఉన్నాయి. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు థైరో కేర్ లాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ లేడీస్ కి వచ్చే హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, పీసీఓడి ప్రాబ్లమ్స్ కావచ్చు, ప్రెగ్నెన్సీ ఇష్యూస్ తో బాధపడుతున్న వాళ్ళకు ఈ కంపెనీలో సిస్టో కేర్ లాంటి టాబ్లెట్స్ ఉన్నాయండి. ఇవే కాకుండా గ్రీన్ టీ కావచ్చు, కాఫీ కావచ్చు. అండ్ ప్రోటీన్ పౌడర్స్, మేజర్ గా ఈ రోజున్న చాలా మంది ప్రాబ్లం న్యూట్రిషన్ డెఫిషియన్సీ, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందండి. చిన్నపిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఇద్దరికి కలిపి కూడా సపరేట్ గా వీళ్ళ దగ్గర ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయి. అండ్ ఇవే కాకుండా విటమిన్ సి టాబ్లెట్స్ కావచ్చు, కాల్షియం టాబ్లెట్స్ కావచ్చు, అర్జున, త్రిఫల, బ్రహ్మి, స్పిర్లినా, యువతేజ, మొరింగా, నోని లాంటి వండర్ఫుల్ క్యాప్సూల్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రివెన్షన్ అండ్ క్యూర్ ప్రొడక్ట్స్ అండి. ప్రివెన్షన్ అండ్ క్యూర్ అంటే ఒక ఆరోగ్య సమస్య వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి వేలు లక్షలు ఖర్చు పెట్టే బదులు అసలు హాస్పిటల్ వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది కదా అనే ఆలోచన మీకు ఉంటుంది, నాకు ఉంటుంది. కానీ మరి మనం హాస్పిటల్ వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? హెల్తీ డైట్ మెయింటైన్ చేయాలి, హెల్తీ ఫుడ్ మెయింటైన్ చేయాలి. లేదా మనం తీసుకునే ఫుడ్ ద్వారా మంచి న్యూట్రిషన్స్, ప్రోటీన్స్ దొరకాలి. ఈ రోజు మనం తీసుకునే ఫుడ్ ద్వారా అన్ని రకాల ప్రోటీన్స్, న్యూట్రిషన్ దొరుకుతున్నాయా అంటే మీకు తెలుసు, నాకు తెలుసు, మంచి కంటే చెడు ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ ఇప్పుడు ఇకపై మనం వచ్చేసి మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న ఈ హెల్త్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో రెగ్యులర్ డైలీ బేసిస్ లో కనుక మనం మన ఫుడ్ తో పాటు తీసుకోగలిగితే ఫ్యూచర్ లో హాస్పిటల్ వెళ్లకుండా ఉండే అవకాశం అనుకుంటాం. ఆల్రెడీ చెప్పాను కదా, మై రీఛార్జ్ ప్రొడక్ట్స్ తో కనుక మనం జర్నీ చేస్తే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదాయం కూడా సంపాదించుకునే అవకాశం ఉందని చెప్పేసి. పైగా
ఇవన్నీ కూడా కంపెనీ తయారు చేసిన ఓన్ బ్రాండ్ ప్రొడక్ట్స్ కదా, మరి మనకు తెలియదు కదా సర్టిఫైడా కాదని డౌట్ అవసరం లేదండి. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తో కంపేర్ చేసుకుంటే ఏవైతే సర్టిఫైడ్ ఉంటాయో ఈ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ కూడా FSSAI దగ్గర నుంచి మొదలు పెడితే ISO 22000 వరకు ఆల్ ప్రొడక్ట్స్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్. అయితే మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు ఏమంటున్నారంటే స్టేట్ అవే పాయింట్ అండి, ఇక్కడ వరకు నేను చెప్పిన ఏదైతే హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్ వస్తువులు ఉన్నాయో ఇవన్నీ కూడా మీ డైలీ లైఫ్ లో మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే ప్రొడక్ట్స్. బయట ఇప్పటివరకు మీరు షాప్ లో కానీ, స్టోర్ లో కానీ, మాల్స్ లో కానీ ఇక్కడ షాపింగ్ చేశారో అక్కడ కాకుండా మై రీఛార్జ్ కంపెనీలో ఐడి క్రియేట్ చేసుకొని, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, పేమెంట్ చేసేది ఏముండదు. మై రీఛార్జ్ సంబంధించిన యాప్ కూడా ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ మీకు కావాల్సిన వస్తువులు షాపింగ్ చేసుకోండి. సింపుల్ అండి. మీ షాప్ ని మార్చుకోండి. షాప్ ని మార్చుకోవడం ద్వారా మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇస్తా అని చెప్పి కంపెనీ చెప్తాం. ఇదంతా విన్న తర్వాత చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే, సార్ మీరు అప్పటి నుంచి ఇంత హైలైట్ చేసి చెప్పింది ఇలాంటి కాన్సెప్ట్ గురించా? ఇవన్నీ మాకు చాలా బాగా తెలుసు సార్, ఇంతకుముందు చాలా చూసాము, చాలా చేసాము అని చెప్పేవాళ్ళు ఉంటారండి. మై డియర్ ఫ్రెండ్స్, నేను కూడా అది చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ఎత్తున గ్రో అయిందండి, డెవలప్ అయిపోయింది. ముందు రోజుల్లో మనకు తెలిసిన పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. ఇక్కడ ఉన్న అడ్వాంటేజెస్ అలాంటివి. అయితే ఎలాగైతే చేతికున్న 5,000 ఒకేలాగా ఉండవో, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వచ్చే ప్రతి కంపెనీ కూడా అన్ని రకాల బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయదండి. మై రీఛార్జ్ కంపెనీ నాకు బాగా నచ్చడానికి మేజర్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే, డైరెక్ట్ సెల్లింగ్ ఇప్పటివరకు మనం ఏవైతే కంపెనీస్ చూసామో, విన్నామో, చేసామో ఏ కంపెనీలో కూడా మై రీఛార్జ్ కంపెనీలో ఉన్నటువంటి బెనిఫిట్స్ కానీ లేవు. చెప్తున్నాను కదా, ఈ కంపెనీ ఒక కామన్ మ్యాన్ ని బేస్ చేసేసుకొని డెవలప్ చేసిన కాన్సెప్ట్ అండి. ఎవరైనా సరే మై రీఛార్జ్ కంపెనీతో ఒక 4 to 6 months కనుక జర్నీ చేయగలిగితే 100% వాళ్ళ జీవితంలో వాళ్ళు ఊహించినటువంటి అద్భుతాలు వాళ్ళు చూసుకోవచ్చు. ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్తున్నాను అంటే, మై రీఛార్జ్ అనే కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ సంబంధించిన కంపెనీ అయినప్పటికీ కూడా ఇక్కడ నాన్ వర్కింగ్ లో, అంటే మనం ఎలాంటి పని చేయకపోయినా, ఎలాంటి ప్రమోషన్ చేయకపోయినా కంపెనీ ద్వారా మనకు 4 రకాలుగా డబ్బుని ఆదా చేసుకునే అవకాశం ఉంది. ఒక మిడిల్ క్లాస్ కానీ, లోయర్ మిడిల్ క్లాస్ కానీ, ఒక పేదవాళ్ళని ఎవరిని తీసుకున్నా సంపాదించడంతో పాటు ₹1 మిగిలించడం ఎలాగో ఆలోచించే వ్యక్తులు ఉంటాం. అలాంటి వాళ్ళందరికీ కూడా మై రీఛార్జ్ కంపెనీ యొక్క అవకాశం అనేది ఒక అక్షయ పాత్ర లాంటిది, ఒక అద్భుత అవకాశం లాంటిది. ఏం పని చేయకపోయినా డబ్బులు మిగులుతున్నాయంటే అదాని, అంబానీ లాంటి వాళ్ళు కూడా చెప్పండి అంటారు తప్ప వద్దు అంటారండి. ఇక్కడ నాన్ వర్కింగ్ లో మనకు 4 రకాలుగా డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మనకు కావాల్సిన డబ్బులే కాబట్టి, డబ్బు సంపాదించే అవకాశం కావాలి కాబట్టి వర్క్ చేసుకుంటే మన జీవితాన్ని మార్చుకునే 7 types ఆఫ్ అన్లిమిటెడ్ ఎర్నింగ్స్ మనం సంపాదించుకోవచ్చు. ఓకేనా? వర్క్ చేస్తే ఎలాగో ఇన్కమ్ వస్తుందండి. ఆ వర్క్ చేస్తే వచ్చే ఇన్కమ్ కాసేపు పక్కన పెట్టి, వర్క్ చేయకపోయినా మనకి ఎలా ఇన్కమ్ వస్తుందనే విషయం గురించి మనం ఒకసారి డిస్కషన్ చేద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసి, మీకు చెప్పినట్టుగా నాన్ వర్కింగ్ లో కంపెనీ 4 types ఆఫ్ బెనిఫిట్ ఇస్తుందని చెప్పాను కదా. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి ఏంటి అంటే, అప్ టు 30% డిస్కౌంట్ ఆన్ MRP. మై రీఛార్జ్ కంపెనీలో మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత, ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, మీకు కావాల్సిన ఏ వస్తువు తీసుకున్న కంపెనీ మినిమం 10% నుంచి మాక్సిమం 30% డిస్కౌంట్ ఇస్తుంది. యావరేజ్ గా 20% డిస్కౌంట్ వేసుకోవచ్చండి. ప్రతి వస్తువు మనకు డిస్కౌంట్ వస్తుంది. ఈ మాట విన్నాక కూడా మనకు ఒక డౌట్ వస్తుంది, ఏంటంటే ప్రతి కంపెనీ అలాంటి డిస్కౌంట్లు ఉంటాయి సార్ అని చెప్పేసి. నేనేమంటున్నాను, మై రీఛార్జ్ కంపెనీ అనేది ఒక కామన్ మ్యాన్ ని బేస్ చేసుకొని డెవలప్ చేసిన కాన్సెప్ట్ అండి. ఇందులో ఉన్న ఏ వస్తువైనా సరే రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఉంటాయి. అంటే ప్రతి వ్యక్తి కూడా కొనుక్కోగలిగిన విధంగానే ఇక్కడ ప్రొడక్ట్స్ ఉంటాయి. డైరెక్ట్ సెల్లింగ్ లో చాలా మందికి ఉన్న భయం వచ్చేసి ఏంటి అంటే, ప్రొడక్ట్ క్వాలిటీ ఉన్నప్పటికి కూడా బయట షాప్ లో ₹80, ₹100 దొరికే వస్తువు వీళ్ళ దగ్గర ₹150, ₹200 దొరుకుతుందండి అని చెప్పేసి అంటుంటారు. అందువల్లనే మేము ఆపేసామని కూడా అంటుంటారండి. నేను ఏమంటున్నానంటే, మై రీఛార్జ్ లాంటి ప్రాబ్లం లేదు. మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న ఏ వస్తువు తీసుకున్నా కూడా మనం రెగ్యులర్ బేసిస్ లో బయట షాప్ లో ఏవైతే వస్తువులు కొనుక్కుంటామో వాటితో కంపేర్ చేస్తే రీజనబుల్ ప్రైసెస్ లో ఉంటాయి. కావాలంటే మీరే చూడండి, మై రీఛార్జ్ కంపెనీలో డెంటాబుల్ అని చెప్పేసి ఒక పేస్ట్ ఉంటుందండి. దాన్ని సూపర్ టూత్ పేస్ట్ అంటారు. పేరు సూపరే, ప్రొడక్ట్ కూడా సూపర్ అండి. మేము వాడుతున్నాం కాబట్టి చెప్తున్నాం. మీరు బయట మార్కెట్ లో ఏ బ్రాండ్ తీసుకున్నా, కోల్గేట్ కానీ, పెప్సోడెంట్ కానీ, ఏ బ్రాండ్ తీసుకున్నా 100 గ్రాముల పేస్ట్ తీసుకుంటే దాదాపు ₹80 నుంచి ₹90 మధ్య రేట్ ఉంది. సేమ్ మై రీఛార్జ్ కంపెనీలో 100 గ్రాముల పేస్ట్ కూడా MRP చూసుకున్నట్లయితే ₹75లోనే ఉంది. గట్టిగా చెప్పాలంటే మనకు తెలిసిన కొన్ని బ్రాండ్ల కంటే తక్కువ రేట్లోనే వీళ్ళ దగ్గర MRP రేట్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఆయిల్ అండి. ప్రతి 100 మందిలో 90 మంది ఫేస్ చేసిన ప్రాబ్లం హెయిర్ లాస్ ప్రాబ్లం. దానికోసం చాలా రకాల ఆయిల్ వాడుతున్నాం మనం వచ్చేసి. మనకు తెలిసిన ఒక పెద్ద కంపెనీ టీవీలో, పేపర్లో యాడ్లు ఇచ్చి ₹1,00,00,000 ఖర్చు పెట్టి సేమ్ ఇదే బాటిల్ ఉంటుందండి, ఇంతే క్వాంటిటీ ఉంటుంది, ఇదే 14 రకాల హెర్బల్స్ యాడ్ అయి ఉంటాయి. వాళ్ళ దగ్గర కాస్ట్ వచ్చేసి ₹420 ఉంటుంది. బట్ మన దగ్గర కాస్ట్ ఎంత అండి? ₹250. ఎందుకు? మధ్యవర్తులు ఎవరు లేరు కాబట్టి కంపెనీ మనకు ఆ బెనిఫిట్ ఇవ్వగలుగుతుంది. ఇవే కాకుండా సబ్బులు చూసుకున్నట్లయితే, సోప్స్ చూసుకున్నట్లయితే, బాడీ సోప్ స్నానం చేయకుండా అయితే ఎవరు ఉండలేరు కదా. ₹12 దగ్గర నుంచి మన దగ్గర సోప్ కాస్ట్ స్టార్ట్ అవుతుంది. చూడండి, ₹12 పెట్టి కొనుక్కోలేని వ్యక్తి ఎవరు ఉంటారా? ఎవ్వరు ఉండరు.
అలా ఈ కంపెనీలోనే ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మనం రెగ్యులర్గా వాడుతున్న బయట షాపులు ఏవైతే ఉన్నాయో వాటికంటే బెటర్ క్వాలిటీ వస్తువు ఇచ్చి, గుర్తుపెట్టుకోండి, బెటర్ క్వాలిటీ వస్తువు ఇచ్చి ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రీజనబుల్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రైస్లోనే మళ్ళీ మనకు అప్ టు 30% డిస్కౌంట్ ఇస్తుంది. ఇది నాకు బాగా నచ్చిన విషయం అండి. ఒక కామన్ మ్యాన్ గా నేనే మాట్లాడతాను నా గురించే. మా ఇంటి ఎట్లా నెలకు వచ్చేసి ఒక 5,000 రూపాయల నుంచి 8,000 రూపాయలు 10,000 రూపాయల వస్తువులు అవుతాయి. ఎందుకంటే మై రీఛార్జ్ కంపెనీలో అన్ని రకాల వస్తువులు ఉన్నాయి. పేస్ట్, సోపు, ఆయిల్, కారం, పసుపు, మసాలా, ఫ్లోర్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్, డిష్ వాష్ క్లీనర్, ఇలా చెప్పుకుంటూ ఉంటే అగరబత్తుల వరకు ఆల్మోస్ట్ 120 రకాల వస్తువులు ఉన్నాయండి వచ్చేసి. ఇవి ఎట్లాగో నా ఇంట్లోకి యూజ్ అయ్యేదే, బయట ఎలాగో కొనుక్కోవాల్సింది. అక్కడ కొనుక్కునే బదులు మై రీఛార్జ్ కంపెనీలో నేను తీసుకుంటే యావరేజ్ గా 20% డిస్కౌంట్ వచ్చిన 5,000 రూపాయలు నేను షాపింగ్ చేసిన ఎంత మిగులుతుందండి? ప్రతి నెల నాకు ఒక 1,000 రూపాయలు సేవ్ అవుతుంది. మీరు ఆలోచించండి, ఒక కామన్ మ్యాన్ గా ప్రతి నెల మనకు ఒక 1,000 రూపాయలు మిగిలితే అట్లీస్ట్ ఒక చిట్టి కూడా వేసుకోవచ్చు. అంటే ఇలాంటి ఆలోచన ప్రతి వ్యక్తి కూడా, ఒక రూపాయి మిగిలించాలన్న ఆలోచన ప్రతి వ్యక్తికి కూడా మై రీఛార్జ్ లో ఉన్న నాన్ వర్కింగ్ బెనిఫిట్ చాలా ప్లస్ అవుతుందండి. ఇది ఫస్ట్ బెనిఫిట్ మాత్రమే. కంపెనీ ఇస్తున్న సెకండ్ బెనిఫిట్ వచ్చేసి ఏంటి అంటే సెల్ఫ్ పర్చేజ్ పర్ఫార్మెన్స్ బోనస్ అండి. ఈ సెల్ఫ్ పర్చేజ్ పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి ఏంటి అంటే మనం తీసుకునే ప్రతి వస్తువు ఎలాగైతే కంపెనీ మనకి డీపీ రేట్కి ఇస్తుందో ప్రతి వస్తువు మీద మనకు కంపెనీ కొన్ని బీవీ పాయింట్స్ ఇస్తుంది. ఆ వస్తువు తయారవడానికి ఎంతైతే ఖర్చు అయిందో దాన్ని ఆధారంగా చేసుకొని ప్రతి వస్తువు మీద కంపెనీ మనకు కొన్ని బిజినెస్ వాల్యూమ్ పాయింట్లు ఇస్తుందండి. ఒక్కో వస్తువుకి ఒక్కో పాయింట్ ఉంటాయి. ఒక నెలలో మన అవసరం కోసం మనం ఎంతైతే షాపింగ్ చేస్తామో అలా షాపింగ్ చేయడం ద్వారా ఎన్నైతే బీవీ పాయింట్స్ వచ్చాయో 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎన్నైతే బీవీ పాయింట్స్ వచ్చాయో ఆ బీవీ పాయింట్స్ పైన కంపెనీ మళ్ళీ మనకు 6% నుంచి 15% క్యాష్ బ్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. మీరు గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డిస్కౌంట్ రావడే గొప్ప విషయం అనుకుంటే డిస్కౌంట్ వస్తుంది. డిస్కౌంట్ తో పాటు మళ్ళీ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ 500 కావచ్చు, 300 కావచ్చు, 200 కావచ్చు అండి. మనకేమైనా నష్టమా? పోనీ మనం ఏమైనా రిజిస్ట్రేషన్ కోసం అమౌంట్ పేమెంట్ చేస్తామా? లేకపోతే ఎవరికైనా మై రీఛార్జ్ ప్రమోట్ చేస్తేనే బెనిఫిట్ వస్తుందని చెప్పామా? ఏది లేదు. హ్యాపీగా రెగ్యులర్ గా షాప్ లో తీసుకునేది ఏదైతుందో కేవలం షాప్ ని మార్చుకోవడం ద్వారా, మై రీఛార్జ్ కంపెనీలో వస్తువులు తీసుకోవడం ద్వారా డిస్కౌంట్ వచ్చింది, క్వాలిటీ ప్రొడక్ట్ వచ్చింది, అట్ ద సేమ్ టైం క్యాష్ బ్యాక్ కూడా వచ్చింది. దీంతో పాటు కంపెనీ ఇస్తున్న థర్డ్ బెనిఫిట్ వచ్చేసి ఏంటి అంటే ఫ్రీ ప్రొడక్ట్స్. మీరు వింటుంది నిజమే ఫ్రెండ్స్. రెగ్యులర్ గా మీరు మై రీఛార్జ్ కంపెనీలో కనుక షాపింగ్ చేస్తే కంపెనీ మీకు ఫ్రీగా ప్రొడక్ట్స్ కూడా ఇస్తా అని చెప్తుంది. అలా ఫ్రీగా ఇచ్చే ప్రొడక్ట్స్ లో 2 రకాలు ఉన్నాయండి. ఫస్ట్ రకం వచ్చేసి స్మార్ట్ కన్స్యూమర్స్ అంటాం. మీరు ప్రతి నెల 2,500 రూపాయల నుంచి 5,000 రూపాయల మధ్యలో మీకు కావాల్సిన వస్తువులు షాపింగ్ చేస్తే మీరు చేసే షాపింగ్ వాల్యూ వచ్చేసి 1,250 బీబీ పాయింట్స్ ఉన్నాయనుకోండి. చెప్పండి కదా, ప్రతి వస్తువులో కొన్ని పాయింట్స్ ఉన్నాయని చెప్పేసి 1,250 బీబీ పాయింట్స్ వర్త్ మీరు షాపింగ్ చేస్తే 6 మంత్స్ కంటిన్యూగా మీరు ఎంతైతే షాపింగ్ చేస్తారో 7th మంత్ కంపెనీ మీకు వచ్చేసి సేమ్ వాల్యూ ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతి నెల ఒక 3,000 రూపాయల వస్తువులు షాపింగ్ చేస్తారనుకుందాం. 7వ నెలలో మళ్ళీ మీకు 3,000 రూపాయల వస్తువులు ఫ్రీగా వస్తాయి. 4,000 షాపింగ్ చేస్తే 4,000 వస్తుంది. 5,000 రూపాయల వరకు షాపింగ్ చేస్తే 5,000 ఫ్రీగా రావడం జరుగుతుంది. చెప్పండి కదా, కామన్ మ్యాన్ గా తీసుకున్న 5, 6, 7, 8,000 ఈజీగా మనం షాపింగ్ చేస్తామండి. సో 5,000 రూపాయలు వేసుకున్న ప్రతి 6 నెలలకు మీకు ఒక 5,000 రూపాయలు అమౌంట్ మిగులుతుంది, సేవ్ అవుతుంది. ఇది ఒక్కసారి వచ్చే బెనిఫిట్ కాదండి, లైఫ్ టైం ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇది కేవలం మీరు ఒక 5,000 రూపాయల వరకు షాపింగ్ చేస్తే వచ్చే బెనిఫిట్. మరి ఇందులో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ కేర్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. చాలా మంది ఇంట్లో డయాబెటిక్స్ సంబంధించి కానీ, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, బీపీ ప్రాబ్లం కానీ, ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఓన్లీ మెడిసిన్లకి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మన దగ్గర మంచి బెనిఫిట్స్ అయ్యే ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి, పైగా న్యాచురల్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి, ఎవరైతే 6,000 బీవీ వరకు షాపింగ్ చేస్తారో, అని కేటగిరీతో సంబంధం లేదండి, మీరు అగ్రికల్చర్ తీసుకోవచ్చు, హెల్త్ కేర్ తీసుకోవచ్చు, ఇంట్లో కావాల్సిన తీసుకోవచ్చు. 6,000 బీవీ వర్త్ కనుక వాళ్ళు షాపింగ్ చేస్తే కంపెనీ ఏం చేస్తుంది, వాళ్ళని డైమండ్ క్లబ్ మెంబర్ ఉంటుందండి. ఎవరైతే డైమండ్ క్లబ్ మెంబర్ అవుతారో వీళ్ళకి 3 రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. డిస్కౌంట్ ఉంటుంది అప్ టు 15% వరకు. దాంతోపాటు ఎవ్రీ 6 months కు 7,000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయి. 1 year కనుక కంటిన్యూగా వాళ్ళ డైమండ్ క్లబ్ మెంబర్ కనుక వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ కంపెనీ రికగ్నైజేషన్ గా 5 స్టార్ హోటల్ పిలిపించి మరి ఒక సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ ఎండి వాళ్ళందరినీ కూడా కలిసే అవకాశం కంపెనీలో దొరకడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఫ్రీ బెనిఫిట్స్ వచ్చేసి స్మార్ట్ కన్సూమర్ గా ఉంటారా, లేకపోతే ఎక్కువగా షాపింగ్ చేసుకొని మీ అవసరం కోసం డైమండ్ క్లబ్ మెంబర్ గా ఉంటారా ఉండొచ్చు. కానీ దీనివల్ల మనకి ఏం జరుగుతుందంటే బెనిఫిట్ జరుగుతుంది. చూడండి, మన చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన షాప్ లో కానీ, స్టోర్ లో కానీ కొన్ని వేలల్లో షాపింగ్ చేస్తుంటాం, కొన్ని లక్షల షాపింగ్ చేస్తుంటాం. ఏ రోజైనా ఎవరైనా పిలిచి ఒక 1,000 రూపాయల వస్తువులు ఫ్రీగా ఇచ్చారా అంటే ఇవ్వలేరు కూడా. ఎందుకు? వాళ్ళపైన చాలా మంది మధ్యవర్తులు ఉంటారు, వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ ఉండదు కాబట్టి. బట్ మన కంపెనీలో తయారైన ఏ వస్తువులో డైరెక్ట్ మన దగ్గరికి వస్తుంది కాబట్టి కంపెనీ వాళ్ళు మనకి ఆ బెనిఫిట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రీ ప్రొడక్ట్స్ అండి. వీటితో పాటుగా కంపెనీ మనకి ఇస్తున్న ఫైనల్ బెనిఫిట్ వచ్చేసి ఏంటి అంటే డిజిటల్ యూజర్ బెనిఫిట్. ఈ ప్రపంచంలో ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో లేని ఒకే ఒక్క బెనిఫిట్ మై రీఛార్జ్ కంపెనీలో ఉందండి. ఇది కూడా నాకు బాగా నచ్చింది.
మై రీఛార్జ్ కంపెనీలో మనం రెగ్యులర్ గా వాడుకునే 10 రకాల సర్వీసెస్ ఉంటాయి. మొబైల్ రీఛార్జ్ దగ్గర నుంచి మనీ ట్రాన్స్ఫర్ వరకు సర్వీసెస్ ఉంటాయండి. ఈ సర్వీస్ అన్ని కూడా మనం బయట ఫోన్ పేలో కానీ పేటిఎంలో కానీ గూగుల్ పేలో వాడుతున్నామండి. ఈ మధ్య కాలంలో ఏమవుతుంది అంటే మనకి ఎక్స్ట్రాగా ప్లాట్ఫామ్ ఛార్జెస్ అని పడుతున్నాయి. మీరు ఒక రీఛార్జ్ చేసుకుంటే రీఛార్జ్ మీద 300 రూపాయలు రీఛార్జ్ అయితే ఇంకో 1% ఆఫ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడుతున్నాయి. ఇలా ప్రతి సర్వీస్ మీద ముందు రోజుల్లో ఛార్జెస్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. సో దీనికి మనకు సింపుల్ ఆల్టర్నేట్ ఏంటి అంటే, ఎలాగైతే షాప్ ని మార్చుకున్నామో మై రీఛార్జ్ కి సంబంధించిన యాప్ లో కన్వర్ట్ అయిపోయి ఫోన్ పే గూగుల్ పేని మార్చేసి సరిపోతుంది. ఏం జరుగుతుంది అంటే మనకి ఎక్స్ట్రాగా ఛార్జెస్ పడకపోగా మనకే రిటర్న్ గా ఒక్కో సర్వీస్ మీద కొంత పర్సెంటేజ్ రిటర్న్ రావడం జరుగుతుంది. అది కూడా ఇన్స్టాంట్ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. అందరూ యూజ్ చేసే సర్వీస్ గురించి మాట్లాడుకుందాం. మొబైల్ రీఛార్జ్, టీవీ రీఛార్జ్ అయితే ప్రతి ఒక్కరు వాడుకోవాల్సిందండి. నేనైతే యావరేజ్ మంత్లీ 3500 అబౌవ్ చేస్తాను ఇంట్లో టీవీ రీఛార్జ్ కలుపుకొని. అలా కాకుండా ఓన్లీ 2000 రూపీస్ రీఛార్జ్ తీసుకున్నా మొబైల్ రీఛార్జ్, డీటీహెచ్ రీఛార్జ్ మీరు చేసుకుంటే బయట ఫోన్ పే గూగుల్ పే లాంటి సర్వీసెస్ లో వాడుకుంటే 2020 రూపాయలు అవుతుందండి. 1% ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది కాబట్టి. అదే సర్వీస్ మై రీఛార్జ్ లో చేసుకుంటే ఎక్స్ట్రా 1% పడకపోగా మనకే 2.5% కమిషన్ మిగులుతుంది. అంటే యావరేజ్ గా ఒక 60 రూపాయల నుంచి 80 రూపాయల మధ్యన అమౌంట్ సేవ్ అవుతుంది. ఇలా చేసే ప్రతి సర్వీస్ లో మనకు సమ్ ఆఫ్ అమౌంట్ ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. పైగా ఒక్కసారి 2 సార్లు కాదండి, లైఫ్ టైం మీరు చేసుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వచ్చే సర్వీసెస్. ఇక్కడ ఎవరికి కూడా మనం మై రీఛార్జ్ కంపెనీ బాగుందని చెప్పలేదు, లేకపోతే మన పని అనుకొని మనం పరిగెత్తలేదు, ఏం చేయలేదు. జస్ట్ ఇక్కడ ఇన్వాల్వ్ అయినా కాకపోయినా బయట కొనుక్కునే పేస్ట్, సోపు, ఆయిల్, కారం, పసుపు లాంటి రెగ్యులర్ బేసిస్ ప్రొడక్ట్స్ ఏవైతుంటాయో అవే వస్తువులు మనం ఇక్కడ షాపింగ్ చేయడం ద్వారా అంతకంటే బెటర్ క్వాలిటీ వస్తువు వచ్చి దాంతోపాటు మనకు డిస్కౌంట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. దాంతోపాటు ప్రతి డిజిటల్ సర్వీస్ పైన సమ్ ఆఫ్ బెనిఫిట్ కూడా వస్తుంది. ఇవన్నీ ఇచ్చి వీటితో పాటుగా మన జీవితాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడే డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కూడా కంపెనీ ఇస్తుంది. చూడండి, ఇక్కడ ఏం బిజినెస్ చేయకపోయినా, ఆపర్చునిటీలో ఇన్వాల్వ్ అవ్వకపోయినా బెనిఫిట్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మనం డబ్బు సంపాదించాలని కోరుకుండి ప్లాన్ చేసుకుంటే ఇన్కమ్ సంపాదించుకునే ఒక వండర్ఫుల్ ఛాన్స్ కూడా ఉంది. సో ఇది నాకు బాగా నచ్చిన విషయం అండి. అయితే ఇందులో బిజినెస్ చేసుకోవాలంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ వచ్చేసి ఏంటి అంటే సింపుల్ అండి. ఎవ్రీ మంత్ సెల్ఫ్ లో ఒక 600 BB పాయింట్స్ షాపింగ్ చేయమని చెప్పి కంపెనీ చెప్తాం. ఈ కంపెనీలో మనం ఇన్వాల్వ్ అయినా అవ్వకపోయినా మనం ఎలాగో బయట వస్తువులు తీసుకోవాలి. ఆ తీసుకునే కేవలం ఒక 600 బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్, బీవీ పాయింట్స్ వర్త్ ఆఫ్ షాపింగ్ చేయమని చెప్పి కంపెనీ చెప్తాం. నేను కేవలం 600 BV అని ఎందుకు అన్నాను అంటే, యాజ్ ఏ నార్మల్ కస్టమర్ గా, ఒక సాధారణ వ్యక్తి, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ గా ఫ్రీ ప్రొడక్ట్స్ కోసం మనం షాపింగ్ చేసినా మనం చేసే షాపింగ్ వర్త్ వచ్చేసి ఎంత అవుతుంది అంటే స్మార్ట్ కన్సూమర్ గా 1250 BV పాయింట్స్ వస్తాయి. మరి ఇక్కడ మనం బిజినెస్ చేసుకుని ఇన్కమ్ సంపాదించుకోవడానికి మనకు కావాల్సింది ఎంత అంటే కేవలం 600 BV పాయింట్స్ మాత్రమేనండి. అయితే మనలో కొంతమంది ఏమంటారంటే మిత్రులు వచ్చేసి, సార్ నేను స్మార్ట్ కన్సూమర్ గా షాపింగ్ చేయను, ఈ కంపెనీలో బెనిఫిట్స్ నాకు బాగా ఉన్నాయి, పైగా డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది, కేవలం బిజినెస్ చేయడం కోసమే నేను 600 BV పాయింట్ షాపింగ్ చేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు నేను ప్రతి నెల 600 BV షాపింగ్ చేయాలి అంటే ఎంత అమౌంట్ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అని అడిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నేను చెప్పే బెస్ట్ సజెషన్ వచ్చేసి ఏంటి అంటే, మై రీఛార్జ్ కంపెనీలో మాంగో అని ఒక న్యూట్రిషన్ ప్రొడక్ట్ ఉంటుందండి. ఇది ఒక్కటి తీసుకున్నా చాలు మనం వచ్చేసి మనకు కావాల్సిన 600 BV పాయింట్స్ మనకు రావడం జరుగుతుంది. అయితే ఈ హెల్త్ కేర్ ప్రొడక్ట్ అనగానే చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పేసి భయపడుతుంటారండి. అది ఏది లేదండి. ఇది కోకం, అంటే మన గోవాలో ఎక్కువ దొరుకుతుంది ఫ్రూట్ వచ్చేసి. ఉసిరి కావచ్చు, నోని కావచ్చు, గ్రీన్ టీ, ద్రాక్ష, కలబంద, ఇవే కాకుండా మనకు తులసి ఎక్స్ట్రాక్ట్స్ అంటే తులసి ఆకులు కావచ్చు, గ్రీన్ టీ, మన జీలకర్ర కావచ్చు, ఇలా కొన్ని రకాల ఫ్రూట్స్ నుంచి తయారు చేసిన ఒక ఫ్రూట్ మిక్సింగ్ మాత్రం 3 సంవత్సరాలు ఏబో ఉన్న పిల్లలు కూడా దీన్ని ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు అండి. చిన్న పిల్లలు దీన్ని వాడుకునే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే పరిగెడుపుని కనుక మనం తీసుకోగలిగితే దీన్ని వచ్చేసి మన బాడీకి కావాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్, అంటే ఇమ్యూనిటీని పెంచుకునే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా దొరుకుతాయి. అంతేకాకుండా బాగా ఏజ్ ఉన్న వాళ్ళకి కావచ్చు, అంటే ఏజ్ ఎక్కువైపోయిన మతిమరుపు కానీ లేకపోతే అల్జిమర్స్ లాంటి ప్రాబ్లమ్ వస్తుందంటే వాళ్ళకి చాలా ప్లస్ అవుతుంది. ముఖ్యంగా లేడీస్కి అయితే వాళ్ళ పీరియడ్స్ టైంలో వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు బాగా రిలీఫ్ తీసేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కావచ్చు, ఇలా సో మెనీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా, స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మాంగోలు చాలా బాగా పనిచేస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ మాంగోలని ప్రొడక్ట్ తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదాయం కూడా సంపాదించుకోవచ్చు. అంటే మనకు 600 BV పాయింట్స్ కూడా వస్తాయండి. కాస్ట్ కూడా మరీ ఎక్కువ ఏమి ఉండదు. కేవలం MRP తీసుకున్న 849 రూపీస్లోనే వచ్చేస్తుంది. మరి మనం ఏ వస్తువు తీసుకున్నా DP రేట్కి వస్తుంది కాబట్టి DP రేట్ చూసుకున్నట్లయితే 729 రూపాయలకి ఈ ప్రొడక్ట్ వస్తూ మనం బిజినెస్ చేసుకోవడానికి కావాల్సిన 600 BV పాయింట్స్ కూడా వస్తాయి. 729 రూపాయలతో ప్రతి నెల మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదాయం సంపాదించుకునే ఎలిజిబిలిటీ ఉంది అంటే, అవకాశం ఉంది అంటే ఎవరైనా వద్దంటారా? అవకాశం విలువ తెలిసిన ఏ వ్యక్తి కూడా దీన్ని వదులుకోడండి. ఎందుకంటే బయట మార్కెట్లో అవకాశం లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో మనం మన కళ్ళారా చూస్తున్నాం. పైగా
ఒక రోజు కూలి పనికి పోయినా కూడా మనకి 800 రూపాయల నుంచి 1000 రూపాయలు వస్తున్నాయి. పెట్టలేని పరిస్థితి ఏది ఉండదు. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాను అంటే, బయట డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే, డబ్బులు వచ్చినా రాకపోయినా ప్రతి నెల మనం వచ్చేసి ఒక 5,000 10,000 అట్లీస్ట్ 3-4 వేల రూపాయలు పెట్టిన మనం వస్తువులు కొనుక్కోవాలని చెప్పేసి అంటుంటారు. పైగా అక్కడ కొనుక్కున్న వస్తువులో అన్ని రకాల వస్తువులు ఉండవని చెప్పేసి అంటుంటారండి. వాళ్ళు చెప్పిందంతా కూడా నిజమే, బయట అలానే ఉంటుంది. బట్ మై రీఛార్జ్ కంపెనీ బయట కంపెనీస్ తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ కంపెనీ. ఇక్కడ కేవలం 600 బీవీ పాయింట్స్ కోసం మనం మాంగోల్ అనే వస్తువు తీసుకుని సరిపోతుంది. ఈ మాంగోల్ తీసుకోవాలని మేము చెప్పట్లేదండి, జస్ట్ బేసిక్ అడిగిన వాళ్ళకి మాత్రం మనం చెప్తాము. ఎందుకంటే మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ మనకు అన్ని రకాల వస్తువులు ఉన్నాయి. మన ఇంట్లో కావాల్సిన పేస్ట్, సోపు అండ్ టీ పొడి కావచ్చు, హెయిర్ ఆయిల్ కావచ్చు, ఇలాంటి బేసిక్ సర్ఫ్ లాంటి బేసిక్ ఐటమ్స్ తీసుకున్నా, ఏవైనా ఒక 8 నుంచి 10 రకాల ఐటమ్స్ తీసుకున్నా, ఒక నెలలో మన ఇంట్లో కావాల్సిన వస్తువులు వస్తూ కేవలం ఒక 1,200 రూపాయల నుంచి 1,500 రూపాయలలో మన బిజినెస్ ఎలిజిబిలిటీ కూడా వస్తుంది. గట్టిగా చెప్తున్నానండి, మీరు మన ఇంట్లో కావాల్సిన బేసిక్ ఐటమ్ తీసుకున్నా మనకు ఒక 1,500 నుంచి 2,000 2,500 బీవీ కూడా వస్తుంది. బట్ కంపెనీ మ్యాండేటరీగా ఉంది కాబట్టి నేను చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మన 600 బీవీ షాపింగ్ మనం కంప్లీట్ చేస్తామో, ఈ కంపెనీలో ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఎలిజిబిలిటీ తీసుకుంటాం. సో ఇంతసేపు మనం వింటుంది కూడా దేని గురించి అండి? డబ్బు సంపాదించుకునే అవకాశం గురించే కదా. ఇక్కడ కూడా అంతే సేమ్. ఈ కంపెనీలో డబ్బు సంపాదించుకోవడానికి కంపెనీ వాళ్ళు పెట్టిన పేరు వచ్చేసి డ్రీమ్ అన్లిమిటెడ్ ప్లాన్ అండి. ఈ ప్లాన్ ద్వారా మనం మై రీఛార్జ్ కంపెనీలో 7 రకాలుగా డబ్బు సంపాదించుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్, సెకండ్ వన్ సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ బోనస్, థర్డ్ వన్ లీడర్షిప్ రాయల్టీ బోనస్, తర్వాత ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అండ్ బ్రాండ్ అంబాసిడర్ బోనస్. చూడండి, ఇక్కడ మన డ్రీమ్స్ అన్ని ఉన్నాయి. ట్రావెలింగ్ చేయొచ్చు, కార్ ఫండ్ తీసుకోవచ్చు, హౌస్ ఫండ్ తీసేసుకోవచ్చు, ఒక కంపెనీలో ఒక అంబాసిడర్గా ఉంటూ మనకు కావాల్సిన ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు. అందుకే కంపెనీ ప్లాన్ పేరు వచ్చేసి డ్రీమ్ అన్లిమిటెడ్ ప్లాన్ పెట్టిందండి. చాలా బాగుంటుంది ప్లాన్. ఇప్పటివరకు జరిగిన సెషన్ కంటే ఇది ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నం మీరు చేయండి. ఇది మీకు కాక అర్థమైతే నెక్స్ట్ 1 year లో మీరు 1 కోటి రూపాయలు సంపాదించుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. అలాంటి అద్భుతమైన ప్లాన్ వీళ్ళు డిజైన్ చేశారు. సో ఏ విధంగా ఇన్కమ్ వస్తుందో చూద్దామండి. ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి కంపెనీ వాళ్ళు ఇస్తున్న ఇన్కమ్ వచ్చేసి పర్ఫార్మెన్స్ బోనస్. ఈ పర్ఫార్మెన్స్ బోనస్ మనకు వచ్చేసి ఒక నెలలో 5 సార్లు తీసుకోవచ్చండి. ఎక్కడికైనా వెళ్ళి జాబ్ చేస్తే మంత్లీ వన్స్ మాత్రమే శాలరీ వస్తుంది. కానీ ఇక్కడ కనుక మనం వర్క్ ప్లాన్ చేసేసుకుంటే, అది కూడా లైఫ్ టైం వర్క్ కాదండి. ఒక్కసారి కనుక మనం వర్క్ చేసి వదిలిపెట్టినా, మనం చేసే వర్క్ ద్వారా, వర్క్ మీన్స్ ఏం లేదండి, ఓన్లీ ప్రమోషన్. ఏమని? మై రీఛార్జ్ కంపెనీ బాగుందని చేసే ఒక ప్రమోషన్ ఏదైతే ఉంటుందో, ఆ ప్రమోషన్ ద్వారా లైఫ్ టైం ప్రతి నెల మనం 5 సార్లు పేమెంట్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకు వచ్చే అమౌంట్ అంతా కూడా కంపెనీ ఎలా ఇస్తుంది అంటే, మనం వస్తువులు కొనుక్కున్నప్పుడు, మన ఇంట్లో కావాల్సిన వస్తువు మనం కొనుక్కున్నప్పుడు, మనకు ఎలాగైతే ప్రతి ప్రోడక్ట్ మీద కొన్ని బీవీ పాయింట్స్ వచ్చాయో, మనం ఎవరికైతే మై రీఛార్జ్ కంపెనీ బాగుంది అని ప్రమోషన్ చేయడం ద్వారా, స్టార్టింగ్ లో చెప్పాను గుర్తుంది కదా, బ్రాండ్ అంబాసిడర్ గా మనం ప్రమోషన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి, బ్రాండ్ అంబాసిడర్స్ ఏం చేస్తారు, టీవీలో పేపర్లో వచ్చేసి బూస్ట్ బాగుంది వాడండి అని చెప్తారు, థమ్స్అప్ బాగుంది తాగండి అని చెప్తారు, లక్స్ బాగుంది రుద్దుకోండి అని చెప్తారు. సేమ్ మనం కూడా ఏం చెప్తాము, ఒక ప్రోడక్ట్ గురించి కాకుండా మై రీఛార్జ్ అనే కంపెనీ బాగుంది, మీకు లైఫ్ టైం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ లాంటి బెనిఫిట్ వస్తాయని చెప్పేసి మనం మన కంపెనీ గురించి చెప్తాము. వాళ్ళకు కూడా ఫ్రీగా బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి ఎవరు వదులుకోరు. మీకు తెలుసు మన ఇండియాలో ఫ్రీగా ఉన్న వాల్యూ ఏంటని చెప్పేసి పెద్ద పెద్ద నాయకులను గెలిపిస్తున్నాం కదా. అలా సేమ్ మనం వెళ్ళేసి మై రీఛార్జ్ బాగుంది, ఫ్రీగా బెనిఫిట్స్ వస్తాయని చెప్పినప్పుడు వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు కూడా మై రీఛార్జ్ కంపెనీలో రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటారు. అలా కొనుక్కున్నప్పుడు కొన్ని బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ వస్తాయి కదా, మన టీం మన ద్వారా వచ్చిన వాళ్ళు ఆ బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ మీద 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మన ద్వారా ఈ కంపెనీలో ఎంతైతే షాపింగ్ జరుగుతుందో ఆ షాపింగ్ మీద కంపెనీ మనకు వచ్చేసి 7వ తారీఖు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అలా మన టీం ద్వారా, మన ఒక్కనే కదా, ఇదంతా కూడా టీం పర్ఫార్మెన్స్ బోనస్ అండి. మన టీం ద్వారా 7వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఎంతైతే షాపింగ్ జరిగిందో, వాళ్ళు ఎవరో మనకు తెలియాల్సిన అవసరం లేదు, కానీ మన అండర్లో జరుగుతుంది కాబట్టి, మన ఐడి అండర్లో బిజినెస్ జరుగుతుంది కాబట్టి, షాపింగ్ జరుగుతుంది కాబట్టి 11వ తారీఖు కంపెనీ మనకు పేమెంట్ ఇస్తుంది. అండ్ 18వ తారీఖు వరకు జరిగిన షాపింగ్ మీద కంపెనీ మనకు 19కి పేమెంట్ ఇస్తుంది. 24 వరకు జరిగిన షాపింగ్ మీద 25కి పేమెంట్ ఇస్తుంది. మంత్ ఎండింగ్ వరకు జరిగిన షాపింగ్ మీద కంపెనీ మనకు వచ్చే నెల 3వ తారీఖు పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఒక నెలలో మనం 5 సార్లు కంపెనీ ద్వారా డబ్బు సంపాదించుకునే ఒక అద్భుతమైన అవకాశం మనకుంది. కేవలం ఒక నోటి మాట ద్వారా, బాగుంది అని చెప్పే ఒక మాట ద్వారా మనకి ఈ విధంగా అమౌంట్ వస్తుందని. సో నిజంగానే బాగుంది సార్, కంపెనీలో ఫ్రీగా ఇన్వాల్వ్ అయితే బెనిఫిట్ వస్తాయి కాబట్టి పబ్లిక్ వద్దన్నారు. చెప్పడం కూడా పెద్ద ఇబ్బంది ఏం కాదు, చెప్పడం ద్వారా డబ్బులు వస్తున్నాయంటే మనకు కూడా ఇబ్బంది ఏం లేదు. కానీ మరి ఎంతమందికి చెప్పాలి? 100 మందికా, 1000 మందికా, 500 మందికా, ఇప్పుడు 50 మందికా అంటే అవసరం లేదండి. ఈ బిజినెస్ లో మీరు ఇన్కమ్ సంపాదించుకోవాలంటే జస్ట్ ఒక ఇద్దరికి మీరు మై రీఛార్జ్ కంపెనీ గురించి ప్రమోట్ చేసినా సరిపోతుంది. ఆ ఇద్దరు కూడా ఎవరు? ప్రొడక్ట్స్ అవసరమయ్యే వాళ్ళు, పేస్ట్, సోపు, ఆయిల్, కారం, పసుపు, మసాలా ఇలాంటి రెగ్యులర్ ప్రొడక్ట్ అవసరమయ్యే వాళ్ళు.
మరి ఈ ప్రోడక్ట్ ఎంతమందికి అవసరం అవుతుంది అంటే మన కంటికి కనిపించే ప్రతి వ్యక్తి కూడా ఇవన్నీ అవసరమే. పైగా బయట మార్కెట్ కంటే మనం డిస్కౌంట్లు ఇస్తున్నాం, క్యాష్ బ్యాక్ ఇస్తున్నాం, ఏ కంపెనీలో అయినటువంటి బెనిఫిట్స్ మనం ఇస్తున్నాం కాబట్టి ఎవరు వద్దని రండి. బట్ మన ఇన్కమ్ మాత్రం ఒక ఇద్దరిని ప్రమోషన్ చేస్తే చాలా ఇన్కమ్ అనేది జనరేట్ అయిపోతుంది. మీరు ఎప్పుడు ఒక ఇద్దరికి రిఫర్ చేస్తారు, 600 BV పాయింట్ షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇద్దరికి రిఫర్ చేస్తారు, వాళ్ళు చేసే షాపింగ్ మీద కంపెనీ మనకు వచ్చేసి మ్యాచింగ్ 10% బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఎంత ఇస్తుందంటే వాళ్ళు ఎంతైనా బిజినెస్ చేసుకునివ్వండి, మనకు దాని మీద అమౌంట్ వస్తుంది. పైగా చెప్పాను కదా, టీమ్ పర్ఫార్మెన్స్ వీళ్ళొక్కరు కాదండి, వీళ్ళ ద్వారా జరిగే బిజినెస్ మీద కూడా కంపెనీ మనకు వచ్చేసి మ్యాచింగ్ 10% ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇద్దరికి రిఫర్ చేశామండి, వీళ్ళు వీళ్ళ టీం ద్వారా ఒక 3 lakhs గ్రూప్ బిజినెస్ వాల్యూ చేశారు. ఎగ్జాంపుల్ గా చెప్తున్నానండి, ఇది రూల్ కాదు, 3 lakhs చేయొచ్చు, ఎంత చేయొచ్చు. 3 lakh గ్రూప్ బిజినెస్ వాల్యూ, ఇతను అండర్లో జరిగే బిజినెస్ అంతా కూడా ఒక గ్రూప్ బిజినెస్ వాల్యూ అవుతుంది. అలా ఇద్దరిని రిఫర్ చేసినప్పుడు ఇతను లెగ్ 1 లెగ్ 2 అవుతారు. వాళ్ళిద్దరి ద్వారా 3 lakhs గ్రూప్ బిజినెస్ వాల్యూ జరిగితే ఎగ్జాంపుల్ గా మనకు వచ్చేసి 10% మ్యాచింగ్ బోనస్ వస్తుంది. ఒకవేళ వాళ్ళు 1,00,000 చేస్తే 10,000 వస్తుంది, 10 లక్షలు చేస్తే ₹1,00,000 కూడా తీసుకోవచ్చు. ఎంతైతే మన ద్వారా ఒక ఇద్దరిని రిఫర్ చేయడం ద్వారా ఎంతైతే షాపింగ్ జరిగిందో ప్రతి పేఅవుట్ సైకిల్లో కంపెనీ మనకు మ్యాచింగ్ 10% ఇస్తుంది. పైగా మీకు ఇందాక నేను చెప్పినట్టుగా ఒకసారి మనం రిఫర్ చేస్తే చాలు, ఆ తర్వాత వాళ్ళ కోసం వాళ్ళు షాపింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా కూడా వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి వస్తున్నాయి, మన ఇన్కమ్ మనకు వస్తుంది. ఇద్దరికి ఇంట్రొడ్యూస్ చేస్తేనే బెనిఫిట్ వచ్చింది, మరి ఎక్కువ మంది రిఫర్ చేస్తే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. కాబట్టి మనకు అల్టిమేట్గా ఎక్కువ ఇన్కమ్ కావాలి కాబట్టి మనం ఏం చేస్తాం, ఎక్కువ మందికి చెప్పడానికి ప్రయత్నం చేస్తామండి. అలా ఎప్పుడైతే మనం థర్డ్ పర్సన్ రిఫర్ చేస్తామో, థర్డ్ పర్సన్ చేసే బిజినెస్ మీద అతను ఒక్క లెగ్ ద్వారానే మన కంపెనీ 12% అమౌంట్ ఇస్తుంది. ఇక్కడ మీరు గమనించండి, ఫస్ట్ ఇద్దరు చేసే బిజినెస్ మీద కంపెనీ ఓన్లీ మ్యాచింగ్ 10% ఇచ్చింది. ఎప్పుడైతే మనం థర్డ్ పర్సన్ రిఫర్ చేస్తామో తన ఒక్క లెగ్ మీద, తన టోటల్ బిజినెస్ మీద కంపెనీ మనకు వచ్చేసి 12% కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే దీని ఉద్దేశం ఏంటి అంటే, మీరు ఎంత ఎక్కువ మందికి ప్రమోట్ చేసుకుంటే అంత ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది అని చెప్పేసి కంపెనీ చెప్తాం. అల్టిమేట్ గా మనకు కావాల్సింది ఎక్కువ డబ్బులే కాబట్టి, పైగా ఈ బెనిఫిట్ అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి మనం చెప్తూ వెళ్తామండి. అలా ఎప్పుడైతే మనం ఫోర్త్ పర్సన్ రిఫర్ చేస్తామో అతని సింగిల్ లెగ్ మీద కంపెనీ మనకు 14% కమిషన్ ఇస్తుంది. 5th పర్సన్ రిఫర్ చేసినప్పుడు తను తన ద్వారా జరిగే షాపింగ్ ఏదైతే ఉంటుందో తన టీం మెంబర్స్ ఎంతమంది అయినా కావచ్చు అండి, ఇక్కడ మెంబర్స్ తో సంబంధం లేదు, ఓన్లీ అండర్లో జరిగే షాపింగ్ మీదనే కంపెనీ మనకి అమౌంట్ ఇస్తుందండి. వాళ్ళు ఏ వస్తువు తీసుకున్నా ఏవైతే బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ వస్తాయో ఆ బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ పైన మనకు కమిషన్ వస్తుంది. 5th పర్సన్ మనం డైరెక్ట్ గా రిఫర్ చేసినప్పుడు అతను 5th లెగ్ అవుతారు, 5th లెగ్ నుంచి కంపెనీ మనకు వచ్చేసి 15% ఇస్తుంది. మీరు 5th మెంబర్ తర్వాత ఎంత మంది డైరెక్ట్ గా రిఫర్ చేసుకున్నా, 20 మంది చేసుకోండి, 30 మంది, 100 మంది, ఎంతమందిని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. అలా మీ డైరెక్ట్ గా ఉన్న ప్రతి లెగ్ మీద కంపెనీ మీకు 15% ఫిక్స్డ్ కమిషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ కొంతమందికి వచ్చే డౌట్ ఏంటి అంటే, సార్ మొదటగా పరిచయం చేసినప్పుడు తక్కువ బెనిఫిట్ వచ్చింది, లేట్ గా పరిచయం చేసి ఎక్కువ బెనిఫిట్ వస్తుందని చెప్పేసి అడుగుతుంటారండి. అలా ఏం లేదండి, ప్రతి పేఅవుట్ సైకిల్లో మన అండర్లో జరిగే బిజినెస్ ఏదైతే ఉంటుందో అందులో ఏ లెగ్ నుంచి అయితే ఎక్కువ బెనిఫిట్స్ వచ్చిందో వాళ్ళు టాప్ 2 పొజిషన్లోకి వస్తారండి. వాళ్ళ దగ్గర నుంచి కంపెనీ మనకు మ్యాచింగ్ 10% ఇచ్చి రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్న బిజినెస్ అంతా కూడా కంపెనీ మళ్ళీ మనకి నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ అవుతుందండి. థర్డ్ హైయెస్ట్ బిజినెస్ చేసిన వ్యక్తి దగ్గర నుంచి 12% వస్తుంది, తర్వాత హైయెస్ట్ బిజినెస్ చేసిన వ్యక్తి దగ్గర నుంచి 14%, అలా తర్వాత హైయెస్ట్ బిజినెస్ చేసిన వ్యక్తి దగ్గర నుంచి 15% మనకు రావడం జరుగుతుంది. అలా ప్రతి పేఅవుట్ సైకిల్లో ఎవరి పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుందో, ఏ లెగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుందో వాళ్ళ పొజిషన్ మనకు స్టార్టింగ్ లో రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ నాకు నచ్చిన 2 విషయాలు చెప్తానండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, బయట కూడా ఒక కంపెనీ గురించి ప్రమోట్ చేయడానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ తీసుకొని ప్రమోషన్ చేస్తుంటారు. అది ఎప్పటి వరకు, జస్ట్ ఒక లిమిటెడ్ టైం ఉంటుందండి, లిమిటెడ్ అమౌంట్ తీసేసుకుంటారు. ఆ తర్వాత కంపెనీలో జరిగే సేల్స్ తోటి ఆ బ్రాండ్ డెవలప్మెంట్ తో వాళ్ళకి సంబంధం లేదండి. ఇక్కడ మనకు అలా కాదు, మనం ఒకసారి మై రీఛార్జ్ గురించి ఎవరికైనా ప్రమోషన్ చేస్తే వన్స్ మనం ఒకసారి రిఫర్ చేసి వదిలిపెట్టాము, ఆ తర్వాత అతను చేసే లైఫ్ టైం ప్రమోషన్ మీద, మన అండర్లో జరిగే లైఫ్ టైం టర్న్ ఓవర్ మీద మన ఇన్కమ్ అనేది పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గే అవకాశం ఉండదు. ఎందుకు, వచ్చిన ప్రతి వ్యక్తికి బెనిఫిట్ ఉంది కాబట్టి బయటికి వెళ్ళే అవకాశం ఉండదు, అండ్ వచ్చిన ప్రతి వ్యక్తికి డబ్బు సంపాదించుకునే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రమోషన్ చేయకుండా ఎక్కడికి వెళ్ళరు, ఆటోమేటిక్ గా బిజినెస్ అనేది గ్రో అప్ అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి, ఇంకో మేజర్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే, ఒక్కసారి రిఫర్ చేసిన తర్వాత వాళ్ళు చేసే బిజినెస్ మీద మనకి అమౌంట్ రావడం అనేది ఇంకా పెద్ద ప్లస్ పాయింట్ అండి. ఎందుకంటే ఈరోజు నెలకు ₹1,00,000 సంపాదించే వ్యక్తి కూడా సరైన ఇన్కమ్ అనేది సరిపోక, తనకున్న అవసరాలకు సరిపోక ఇబ్బంది పడుతున్నారు. ఒక 8 గంటలు పనిచేసిన వ్యక్తి ₹1,00,000 సంపాదిస్తున్నాడు. వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను 10 గంటలు 12 గంటలు కష్టపడతానండి, ₹1,00,000 జీతం కాస్త 1,50,000 చేయండి అంటే చేస్తారా? ఎక్కడ చేసే అవకాశం ఉండదు. కానీ ఇక్కడ మీరు
మీ ఓపికని బేస్ చేసుకొని కొంత నాలెడ్జ్ తీసుకొని కంపెనీ వాళ్ళు ఇచ్చిన సర్వీస్ సపోర్ట్ తీసుకొని మీరు ఇక్కడ ఏం చేయాలన్నా మంచి మంచి ట్రైనింగ్స్ ఉంటాయని చెప్పి నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా. నాలెడ్జ్ తీసుకొని మీ టీంని మీరు ఎంత పెంచుకోగలిగితే, మీ డైరెక్ట్ పర్సన్స్ ఎంత డెవలప్ చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా మీరు అంత ఇన్కమ్ తీసుకోవచ్చు. అందుకే నేను మీకు స్టార్టింగ్ లో చెప్పానండి, కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తులు రతన్ పారే గారు అనే వ్యక్తి 23 కోట్లు సంపాదించని చెప్పాను. ఇంకా సమ్ పీపుల్ కోట్లు సంపాదించని చెప్పాను. వాళ్ళే కాదు, మన టీం మనం డెవలప్మెంట్ చేసుకోగలిగితే, మన అండర్లో ఉన్న సేల్స్ ని మనం పెంచుకోగలిగితే మనం కూడా వాళ్ళకంటే ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకునే ఒక అద్భుతమైన ఛాన్స్ మనకు ఉంది. ఓకేనా? ఇది కంపెనీ వాళ్ళు ఇస్తున్న 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ లో ఫస్ట్ ఇన్కమ్ అండి, టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్. ఎప్పుడైతే మన టీమ్ పర్ఫార్మెన్స్ పెరుగుతుందో ఆటోమేటిక్ గా మనకి ఏం జరుగుతుంది అంటే మనకు సెకండ్ ఇన్కమ్స్, థర్డ్ ఇన్కమ్స్ కూడా రావడం మొదలవుతాయండి. అలా మన అండర్లో ఎప్పుడైతే 99,000 గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ అవుతుందో, బీవీ పాయింట్స్ పెరుగుతాయో, అప్పుడు మన ఆటోమేటిక్ ఏమవుతుంది, రెగ్యులర్ వచ్చే పర్ఫార్మెన్స్ బోనసే కాకుండా కంపెనీ వాళ్ళు ఇస్తున్న సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ బోనస్ కూడా ఎలిజిబిలిటీ తీసుకుంటాం. దీనికి ఎలాంటి టైం లిమిట్ లేదండి. ఎంత టైం తీసుకున్నా మీరు అచీవ్మెంట్ తీసుకునే అవకాశం మీకు ఉంటుంది. ఎప్పుడైతే మీరు సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ బోనస్ మెంబర్ అవుతారో, సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ మెంబర్ అవుతారో, మీకు రెగ్యులర్ వచ్చే ఇన్కమ్ తో పాటు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 4% ఆఫ్ అమౌంట్ మీకు తీసి ఇవ్వడం జరుగుతుంది. అది మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ గా ప్లస్ అవుతుంది. మీరు ఎలాగైతే సిల్వర్ డైరెక్టర్ అయిపోయి కంపెనీలో ఉన్న షేర్ తీసుకుంటున్నారో, మీరు డెవలప్ అయినట్టుగా మీరు ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తిని కూడా ఒక వ్యక్తిని మీరు డెవలప్ చేస్తే, ఒక లెగ్ నుంచి ఒక పర్సన్ సిల్వర్ అవుతే మీరు డైరెక్ట్ గా లీడర్షిప్ రాయల్టీ బోనస్కి వెళ్ళిపోతారండి. అప్పుడు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 11% ఆఫ్ అమౌంట్ వస్తుంది. 1 మెంబర్ సిల్వర్ అయినప్పుడు ఒక లెగ్ నుంచి మీరు గోల్డ్ డైరెక్టర్ అవుతారు. 2 లెగ్గుల నుంచి 2 సిల్వర్ డైరెక్టర్ అయినప్పుడు మీరు సఫర్ డైరెక్టర్ అవుతారు. 3 సిల్వర్ డైరెక్టర్ అవుతారు. 3 లెగ్గుల నుంచి ఎమరల్డ్ అవుతారు. తర్వాత డబుల్ డైమండ్ డైరెక్టర్ అని, 6 కనుక సిల్వర్ డైరెక్టర్ అవుతారు, డబుల్ డైమండ్ డైరెక్టర్ అని, అట్లా మొత్తం కంపెనీలో మనకు 8 రకాల ర్యాంక్స్ ఉంటాయండి. మీ ర్యాంక్ పెరిగే కొద్దీ మీ అండర్లో జరిగే బిజినెస్ ని బేస్ చేసుకొని ఎవ్రీ మంత్ మీకు పర్ఫార్మెన్స్ బోనసే కాకుండా లీడర్షిప్ రాయల్టీ బోనస్ కూడా రావడం జరుగుతుంది. అలా ఇప్పటి వరకు మై రీసెర్చ్ కంపెనీలో 2,311 మందికి పైగా రాయల్టీ అచీవర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనలాగా అవకాశం కోసం ఈ కంపెనీలోకి వచ్చిన వాళ్ళే, కానీ ఈరోజు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మార్చుకున్నారండి. హ్యాపీగా ఖాళీ టైంలో మై రీఛార్జ్ కంపెనీ బాగుందని చెప్తూ ప్రమోషన్ ద్వారా బెనిఫిట్ పొందుతున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ కోసం వాళ్ళకి అవసరమైన వస్తువులు వాళ్ళ ఇంట్లోకి వాళ్ళే కొనుక్కొని కూడా క్వాలిటీ ప్రొడక్ట్, డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ లాంటి అన్ని బెనిఫిట్స్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇది కంపెనీ ఇస్తున్న థర్డ్ ఇన్కమ్ మాత్రమే. కంపెనీ ఇస్తున్న ఫోర్త్ ఇన్కమ్ వచ్చేసి ట్రావెల్ ఫండ్ అండి. మీరు ఎప్పుడైతే లీడర్షిప్ రాయల్టీ బోనస్ ఎలిజిబిలిటీ తీసుకుంటారో, ఎప్పుడైతే గోల్డ్ డైరెక్టర్ అవ్వడం స్టార్ట్ చేస్తారో, అక్కడ నుంచి మీకు ట్రావెల్ ఫండ్ కూడా స్టార్ట్ అవుతుందండి. కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 3% ఆఫ్ అమౌంట్ పక్కన పెట్టి కంపెనీ మిమ్మల్ని ప్రతి సంవత్సరం కొన్ని ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్ళడం జరుగుతుందండి. అలా మనలాగా అవకాశం కోసం వచ్చి కంపెనీలో దాదాపు 1,496 మంది ట్రావెల్ ఫండ్ అచీవర్స్ కూడా అయ్యారు. వాళ్ళు సింగపూర్, థాయిలాండ్, దుబాయ్, మలేషియా లాంటి చాలా కంట్రీస్ వాళ్ళు తిరిగి రావడం జరిగిందండి. సో ఇందులో చెప్పాను కదా, అందరూ కూడా మనలాంటి కామన్ మెన్స్ ఉన్నారండి. సో రీసెంట్ టైమ్స్ లో వెళ్ళేసి హ్యాపీగా ఫారిన్ ట్రిప్స్ ఎంజాయ్ చేసి వచ్చారు. ప్రతి మనిషికి విమానం ఎక్కాలి, 4 దేశాలు తిరగాలి, ప్రపంచం తిరిగి చూడాలని చెప్పేసి కోరిక ఉంటుందండి. కానీ వాళ్ళు చేసిన పనుల ద్వారా వాళ్ళకి ఎంతవరకు పాసిబిలిటీ ఉందనేది వాళ్ళకి తెలుసు. బట్ మీకున్న డ్రీమ్ ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలంటే జస్ట్ మై రీఛార్జ్ కంపెనీలో రిజిస్ట్రేషన్ అయిపోయి మాతో జర్నీ స్టార్ట్ చేయండి. వెరీ షార్ట్ పీరియడ్ మీ లైఫ్ లో వన్ ఆఫ్ ద డ్రీమ్ మీరు ఫుల్ఫిల్ చేసుకునే ఒక వండర్ఫుల్ ఛాన్స్ మన దగ్గర ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు కంపెనీస్ నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి కార్ ఫండ్ అండి. మన ఎప్పుడైతే టీమ్ మెంబర్స్ ని మనం సిల్వర్ డైరెక్టర్ చేస్తామో, మన ఎమరాల్డ్ డైరెక్టర్ అవుతాం, అప్పుడు మన కార్ ఫండ్ ఎలిజిబిలిటీ స్టార్ట్ అవుతుందండి. ఇప్పటి వరకు 466 మంది కార్ ఫండ్ అచీవర్స్ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మన అండర్లో ఎప్పుడైతే 6 సిల్వర్ డైరెక్టర్లు అవుతారో, 6 లెగ్గుల నుంచి మనం డబుల్ డైమండ్ డైరెక్టర్ అయిపోతాం. అప్పుడు కంపెనీ నుంచి మనకు హౌస్ ఫండ్ కూడా స్టార్ట్ అవుతుంది. టోటల్ గా కంపెనీ టర్న్ నుంచి 2% వస్తుందండి. 183 మంది హౌస్ ఫండ్ అచీవర్స్ ఉన్నారు. అండ్ ఫైనల్ ర్యాంక్ వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్ బోనస్ అండి. ఇక్కడ మనం వచ్చేసి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1% ఆఫ్ అమౌంట్ తీసుకోవచ్చు. ఇలా మన ర్యాంక్ పెరిగే కొద్దీ, మన అండర్లో జరిగే బిజినెస్ జరిగే కొద్దీ మన ఇన్కమ్ అనేది పెరుగుతూ వెళ్తాం. అలా మనం ఇన్కమ్ ని పెంచుకుంటే ఈ కంపెనీలో మనకు కావాల్సిన ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం మనకు. ఇంత చెప్పిన తర్వాత కూడా చాలా మంది మిత్రులకు ఉండే డౌట్ ఏంటి అంటే, సార్ ఇవన్నీ ప్రతి కంపెనీలో చెప్పేవే, ప్రతి కంపెనీలో ఆ ర్యాంక్ ఉంటుంది, ఈ ర్యాంక్ ఉంటుంది, కానీ ఒక నార్మల్ వ్యక్తికి మనం సూటబుల్ అవ్వము, ఇది మన సక్సెస్ కాలేము అని చెప్పేసి కొంతమంది మనసులో ఉండిపోతుందండి. ఈ విషయం ఎందుకు పర్టికులర్ చెప్పాల్సి వస్తుంది అంటే, మార్కెట్ లో ఉన్న చాలా రకాల కంపెనీస్ లో చాలా మంది మిత్రులు వర్క్ చేసి వాళ్ళ సమయాన్ని, వాళ్ళ డబ్బులు వృధా చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఈ కంపెనీ వాళ్ళు ఎలాగైతే ఫ్రీ బెనిఫిట్స్ లో అద్భుతంగా ఉన్నాయో, అంటే రేట్ రీజనబుల్ గా ఉండి డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ఫ్రీ ప్రొడక్ట్స్ లాంటి సర్వీసెస్ ఏవైతే అద్భుతంగా ఉన్నాయో, ఈ ఇన్కమ్ ప్లాన్ ని కూడా మనం ఒక టార్గెట్ ఓరియంటెడ్ గా ఒక 6 మంత్స్ కష్టపడి, ఒక 6 మంత్స్ పార్ట్ టైం గా రోజుకు 2 గంటలు టైం స్పెండ్ చేసుకున్నాక మనం ప్లాన్ చేసుకున్నట్లయితే ఎలాంటి ఇన్కమ్ తీసుకోవచ్చు అనేది నా అనుభవం పూర్వకంగా కొన్ని తయారు చేసుకున్నాను. వచ్చేసి కొన్ని స్లైడ్స్ ప్రిపేర్ చేసుకున్నాను. జస్ట్ 2 minutes లో నేను వాటి గురించి క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి.
ఇక్కడ వరకు కంపెనీ వాళ్ళు ఇన్కమ్ సంపాదించుకోమని చెప్పిన ప్లాన్ కదా. కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకుంటే ఎలాంటి ఇన్కమ్ తీసుకోవచ్చు అనే విషయం గురించి నేను క్లారిటీ ఇస్తాను. దాని గురించి జాగ్రత్తగా వినే ప్రయత్నం మీరు చేయండి. కేవలం ఒక 4 to 6 months కనుక మనం రోజుకు ఒక 2 గంటలు ప్లాన్ చేసుకున్నా ఎలాంటి ఇన్కమ్ తీసుకోవచ్చు అనే విషయం గురించి మీకు క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ మంత్లో మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత జస్ట్ 600 BVతో షాపింగ్ కంప్లీట్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ మై రీఛార్జ్ గురించి చెప్పడం మొదలు పెట్టండి. ఫ్రీ జాయినింగ్ కాబట్టి ఫ్రీగా వచ్చే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఎవరు అనుకోరండి. ఎంతమందికైనా మనం చెప్పుకోవచ్చు. మీరు 50 మంది చెప్తారా, 100 మంది చెప్తారా, 200 మంది చెప్తారా చెప్పండి. వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిన తర్వాత అందులో నుంచి ఒక 6 వ్యక్తులు మనలాగా వర్క్ చేయాలని ఆలోచన ఉన్న వ్యక్తులు, ఒక 6 వ్యక్తుల్ని యాక్టివ్ పీపుల్ని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళు కూడా జస్ట్ మనకు 600 BVతో ఇన్వాల్వ్ అయితే సరిపోతుంది. మీకు చెప్పాను కదా 600 BV పాయింట్లు అంటే ఎంత అవుతుందండి? కేవలం మాంగోల్ అనే ప్రోడక్ట్ తీసుకున్న 729 రూపాయలలో మనకు కావాల్సిన ఎలిజిబిలిటీ మనకు వచ్చేస్తుంది. లేదు ఇంట్లో కావాల్సిన ఏ వస్తువులు తీసుకున్న 600 BV పెద్ద మ్యాటర్ కాదు. అలా ఒక 6 మనం ప్లాన్ చేసుకుంటే మనకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అనే విషయం గురించి చెప్తా. జస్ట్ ఒక 6 months టార్గెట్ ఓరియంటెడ్ గా ప్లాన్ చేసుకుంటే మనకు వచ్చే ఇన్కమ్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. మన అండర్లో వచ్చేసి టోటల్ గా 3600 BV జరుగుతుందండి ఫస్ట్ మంత్ లో. ఎందుకంటే ఎక్కువ జరుగుతుంది అదంతా బోనస్ గా కౌంట్ చేసుకోండి. ఒక 6 యాక్టివ్ పీపుల్ మనం సెలెక్ట్ చేసుకునే విషయంలో పైగా వీళ్ళకి మీరు ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ప్రతిదీ కూడా ట్రైనింగ్స్ ఉంటాయి. ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం జూమ్ మీటింగ్స్ ఉంటాయి. రీసెంట్ గా మన టీంలో వచ్చిన ఒక అద్భుతమైన లీడర్స్ ద్వారా డైలీ జూమ్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. వండర్ఫుల్ ట్రైనింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. వీటిని ఉపయోగించుకొని ఉదయం 1 గంట సేపు, సాయంత్రం 1 గంట సేపు, రోజుకు ఒక 2 గంటలు మీరు టైం కేటాయించుకొని మొదటి నెలలో మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి ఒక 6 యాక్టివ్ పీపుల్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే చాలండి. 100% ఒక సంవత్సరంలో మీరు ₹1 కోటి సంపాదించిన ఆశ్చర్యం లేదు. నిజంగా వస్తాయా సార్ అంటే వస్తాయి. ఎలా వస్తాయి నేను చెప్తాను, సింపుల్. మీరు ఎప్పుడైతే ఒక 6 members ఈ బిజినెస్ ఇంట్రొడ్యూస్ చేసుకున్నారో, యాక్టివ్ పీపుల్ సెలెక్ట్ చేసుకున్నారో, మీకు వచ్చే ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ మంత్ లో కంపెనీ సిస్టమ్ ప్రకారం ఫస్ట్ ఇద్దరి దగ్గర నుంచి కంపెనీ మనకు మ్యాచింగ్ 10% బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 600 BVలో ₹60 వస్తాయి. సెకండ్ వచ్చేసి మనకు థర్డ్ పర్సన్ నుంచి 12% అండి, ₹72. తర్వాత 14%, తర్వాత 15%. ఇలా 6 members దగ్గర నుంచి మనకు వచ్చే ఫస్ట్ అమౌంట్ ఎంతో తెలుసా? ₹396 వస్తాం. ఒక నెలలో మీరు కరెక్ట్గా కంపెనీలో ఉన్న సిస్టమ్ని అర్థం చేసుకొని, కంపెనీలో ఇచ్చిన ట్రైనింగ్స్ కరెక్ట్గా ఉపయోగించుకొని, మీటింగ్స్ ఉపయోగించుకొని ఒక 6 యాక్టివ్ పీపుల్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ సక్సెస్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇలా 1 month లో మీరు చేయగలిగితే మీకు వచ్చే అమౌంట్ ₹390 అండి. నేను మాట్లాడేది వాళ్ళు తీసుకునే 1000 BV 2000 BV నుంచి నేను మాట్లాడట్లేదు. పైగా మీరు పరిచయం చేసి ఒక 30 మంది 50 మంది గురించి నేను మాట్లాడట్లేదు. కేవలం ఒక 6 యాక్టివ్ పీపుల్ ద్వారా వచ్చే లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ అమౌంట్ గురించే మాట్లాడుతుంది. ఈ పనిని మనం సెకండ్ మంత్ నుంచి చేసే ఒకే ఒక్క పని ఏంటండి? పైన క్యాప్షన్ ఏముంది? పవర్ ఆఫ్ డూప్లికేషన్. మన టీంని కనుక మనం డూప్లికేషన్ చేసుకోగలిగితే, సేమ్ ఇదే విధంగా కనుక డూప్లికేషన్ చేయగలిగితే సెకండ్ మంత్ లో మన టీం ద్వారా ఎంత బిజినెస్ జరుగుతుంది? మనం ఎలాగైతే టీం ద్వారా 3600, సెల్ఫ్ 600, మొత్తం 4200 BV చేసాము. మన డైరెక్ట్ ఉన్న యాక్టివ్ 6 members నుంచి ప్రతి లెగ్ నుంచి మనకు 4200 బిజినెస్ వాల్యూమ్ వస్తుంది. ఫస్ట్ నెలలో ఒక 6 చేస్తే చాలు. దాన్ని డూప్లికేషన్ చేస్తే సెకండ్ మంత్ లో మన అండర్లో 25,200 BV జరుగుతుందండి. బీవీస్ పెరిగాయి కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది? మన ఇన్కమ్ పెరుగుతుంది. కానీ మనం వర్క్ చేసింది కేవలం 6 members 600 BVతో వర్క్ చేయగలిగే వాళ్ళు మాత్రం మనం సెలెక్ట్ చేసుకున్నాం. వాళ్ళకి మాత్రం మనం నాలెడ్జ్ ఇచ్చాం, వాళ్ళకి మాత్రం మనం సర్వీస్ ఇస్తున్నాం. ఆ తర్వాత వచ్చే సేల్స్తో మనకు సంబంధం లేదు. కానీ మన టీంలో జరుగుతుంది కాబట్టి మనకి ఇన్కమ్ మాత్రం వస్తుందండి. బీవీ పాయింట్స్ పెరిగాయి కాబట్టి ఆటోమేటిక్గా మన ఇన్కమ్ పెరుగుతుంది. 2వ నెలలో మనకు వచ్చే అమౌంట్ మన టీం ద్వారా ₹2,772 వస్తుంది. ఇక్కడ మన కష్టం ఏం లేదండి, కేవలం మన గైడెన్స్ మాత్రమే ఉంది. ఫస్ట్ మంత్లో మనం చేయాల్సిన వర్క్ అంతా ఉంటుంది. ఏ వర్క్ చేయాలో ట్రైనింగ్స్, మీటింగ్స్లో మనం చెప్తాం, దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. సెకండ్ మంత్లో మీకు 2007 వచ్చినట్టుగా మీ టీం మెంబర్స్ అవుతుంటారో, మీ డైరెక్ట్ మెంబర్స్ అవుతుంటారో వాళ్ళకి ఆల్రెడీ ₹396 అమౌంట్ వచ్చి ఉంటుంది. వాళ్ళకు ఇన్కమ్ స్టార్ట్ అయి ఉంటుంది. సేమ్ విషయాన్ని మీరు డూప్లికేషన్ చేయండి. ఆ డూప్లికేషన్ సోలోగా కాదండి, ఇది కూడా టీం వర్క్ చేసుకోవచ్చు. అలా డూప్లికేషన్ చేస్తే 3వ నెలలో మన అందరిలో ప్రతి లెగ్ నుంచి ఎంత బిజినెస్ జరుగుతుందండి? 25,800 BV జరుగుతుంది. అలా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీ పర్సనల్ అయిన గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ ఎంత అవుతుంది అంటే దాదాపు 1,54,800 BV జరుగుతుంది. ఇందాక నేను ఏం చెప్పానండి? మన అండర్లో ఎప్పుడైతే 99,000 గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడు ఆటోమేటిక్ మనం ఏమవుతామండి? సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ మెంబర్ అవుతాం. సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ మెంబర్ అయినప్పుడు మనకు వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ వస్తూ ఎట్ ద సేమ్ టైం మనకు రాయల్టీ ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది. అలా మన అండర్లో జరిగే సేల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే పర్ఫార్మెన్స్ బోనస్ ఒక ₹17,000 వస్తుంది. సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ బోనస్ వచ్చేసి ఒక ₹10,000 వస్తుంది.
అంటే మనం కరెక్ట్ గా ఒక ఆరుగురిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో 600 బీవీ బేసిక్ 600 బీవీనే మనం ఎవ్రీ మంత్ పర్చేస్ చేయించగలిగితే 100 మంత్ 1000 మంత్ కాదు, కేవలం మన అండర్లోనే ఒక ఆరుగురు యాక్టివ్ పీపుల్తో చేయించగలిగితే 3 నెలల్లోనే మనకు వచ్చే అమౌంట్ ఎంతో తెలుసా? పార్ట్ టైం అమౌంట్ వచ్చేసి 27,000 రూపాయలు అక్షరాలా తీసుకునే అవకాశం మనకుంది. సింపుల్ అండి. సేల్స్ జరుగుతున్న కొద్దీ, టీం పెరుగుతున్న కొద్దీ మన ఇన్కమ్ పెరుగుతుంది. ఇక్కడ పెద్ద లాజిక్ ఏం లేదు. టైమ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మనీ. ఒక సక్సెస్ ఫార్ములా. ప్రతి బిజినెస్ మ్యాన్ కూడా తను వెళ్ళి వర్క్ చేయలేడు. కన్నా కింద ఒక ఎంప్లాయీస్ పెట్టుకొని, ఒక టీం పెట్టుకొని ఫామ్ చేసుకుని వర్క్ చేసుకుంటాడు. ఇక్కడ కూడా మనం చేసే పని ఒకటే. మనం డైరెక్ట్ గా మార్కెట్లో వెళ్ళకుండా ఒక ఆరుగురు వ్యక్తులు యాక్టివ్ పీపుల్ సెలెక్ట్ చేసేసుకొని వాళ్ళ ద్వారా మనం డూప్లికేషన్ చేసుకుంటే కేవలం 3 నెలల్లోనే మనం వచ్చేసి 27,000 రూపాయలు ఎవ్రీ మంత్ సంపాదించుకునే స్టేజ్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకు? ఒకసారి ఇన్వాల్వ్ అయిన వ్యక్తి ఎవ్రీ మంత్ 600 బీవీ బేసిక్ ఎలాగో షాపింగ్ చేస్తాడు కాబట్టి మనకి ఈ అమౌంట్ మినిమం గ్యారెంటీ అమౌంట్ మనకు వస్తుంది. ఇదే పనిని మనము 4th మంత్లో కనుక చేయగలిగితే, మనం ఎలాగైతే సిల్వర్ డైరెక్టర్ అయిపోయామో, మన అండర్లో ఉన్న ప్రతి లెగ్ నుంచి ఒక పర్సన్ వచ్చేసి 1,54,000 బిజినెస్ చేస్తారు. వాళ్ళందరూ కూడా సిల్వర్ డైరెక్టర్లు అయిపోతారండి. మన అండర్లో ఎప్పుడైతే 6 సిల్వర్ డైరెక్టర్లు అయిపోతారో అప్పుడు మన ఆటోమేటిక్ ఏమవుతుందని మనకు వచ్చేసి ఈ కంపెనీలో డబుల్ డైమండ్ డైరెక్టర్ అయిపోతాం. ఇక్కడ మీరు గమనించండి. ఎప్పుడైతే మనం డబుల్ డైమండ్ డైరెక్టర్ అయిపోతామో ఈ కంపెనీలో మనం అప్ టు హౌస్ ఫండ్ వరకు తీసుకుంటాం. హౌస్ ఫండ్ వరకు మనకి అమౌంట్ వస్తుందండి. అలా మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే 4th మంత్లోనే మన అండర్లో జరిగే బిజినెస్ ద్వారా మనకు వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ ఎంత వస్తుందో తెలుసా? అక్షరాల 1,00,000 రూపాయలు వస్తుంది. దీన్ని మీరు అస్సలు కూడా ఏమంటున్నారంటే వేరే వేళ అర్థం చేసుకోవద్దండి. ఎందుకంటే కొంతమంది మార్కెటింగ్ బిజినెస్ వెంటనే నచ్చదు. కానీ సింపుల్ చెప్తున్నాను, 600 బీవీ పాయింట్స్ మీరు ఇన్వాల్వ్ అవ్వడం మీకు ఏమైనా కష్టమా? అదే 600 బీవీ పాయింట్స్ మీరు వేరే వాళ్ళని రిఫర్ చేయడం వాళ్ళకి ఏమైనా కష్టమా? అస్సలు లేదు. చాలా ఈజీ వేలో టాస్క్ మనం ప్లాన్ చేసుకున్నా ఒక ఆరుగురితో టీం బిల్డ్ చేసుకుంటే మనం 4 నెలల్లోనే డబుల్ డైమండ్ డైరెక్టర్ వెళ్ళిపోవచ్చు అండి. ఇక్కడ పర్ఫార్మెన్స్ బోనస్ 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు. నెక్స్ట్ లీడర్షిప్ రాయల్టీ వస్తుంది మనకు, అదొక 32,000 వరకు వస్తుంది. నెక్స్ట్ ట్రావెల్ ఫండ్ వచ్చేసి 8,000 వరకు వస్తుంది. కార్ ఫండ్ ఒక 11,000 వరకు వస్తుంది. హౌస్ ఫండ్ ఒక 9,000 వరకు వస్తుంది. ఓవరాల్ గా 1,62,000 రూపాయలు ఈ కంపెనీ ద్వారా మనం 4 నెలల్లోనే తీసుకునే అవకాశం మనకు దొరుకుతుంది. సింపుల్. మనం చేయాల్సిందల్లా సేల్స్ డూప్లికేషన్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఇదే 600 బీవీతో ఆరుగురిని చేసే కాన్సెప్ట్ ని మనం మల్టిప్లై చేసుకుంటూ డూప్లికేషన్ చేసుకుంటూ వెళ్తే మన అండర్లో సేల్స్ కనుక పెరుగుతూ వెళ్తే 4th మంత్ నుంచి 5th మంత్కి వెళ్ళినప్పుడు 9 లక్షల పై సంపాదించుకోవచ్చు. 6 మంత్స్కి వెళ్తే 20 లక్షల పైన కూడా సంపాదించుకునే వండర్ఫుల్ ఛాన్స్ ఉంది. మనం చేయాల్సిన వన్ అండ్ ఓన్లీ థింగ్ మన అండర్లో జరిగే సేల్స్ ని డెవలప్మెంట్ చేసుకోవడము, బీవీస్ ని డెవలప్మెంట్ చేసుకోవడము. దానికోసం మనం చేయాల్సిన ఒకే ఒక్క పని మన డైరెక్ట్ గా ఒక ఆరుగురిని రిఫర్ చేసి వాళ్ళతో ప్లాన్ చేసుకోవడం. ఇలా వచ్చిన ప్రతి వ్యక్తి మనలాంటి కామన్ వ్యక్తే కాబట్టి చాలా మంది ఫ్రీ ప్రొడక్ట్స్ కోసం ప్లాన్ చేసుకుంటారు. నేను ఫస్ట్ మంత్ 600 బీవీ తీసుకున్నానండి. సెకండ్ మంత్ నుంచి ఖచ్చితంగా యావరేజ్ గా 2,500 నుంచి 3,000 బీవీ షాపింగ్ చేసుకుంటున్నాను. అలా మన టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా స్మార్ట్ కన్జ్యూమర్ గా మారిపోయి 1,250 బీవీ కావచ్చు, డైమండ్ క్లబ్ గా మారిపోయి 6,000 బీవీ లాంటి షాపింగ్ కనుక చేశారు అంటే సింపుల్, బిజినెస్ వాల్యూ పాయింట్స్ పెరిగే కొద్ది ఆటోమేటిక్ గా మన ఇన్కమ్ పెరుగుతూ వెళ్తుంది. సేల్స్ ని డూప్లికేషన్ చేసుకోవాలంటే ఒక టార్గెట్ ఓరియంటెడ్ గా ప్లాన్ చేసుకుని ఒక 6 వ్యక్తులతో కనుక మనం బిజినెస్ డెవలప్మెంట్ చేసుకున్నా విత్ ఇన్ 6 months లో కూడా మన లైఫ్ ని చేంజ్ చేసుకునే వండర్ఫుల్ ఛాన్స్ మనకు ఉంది. ఇలా 6 చేయాలని రూల్ ఏం లేదు. 2 members తో ప్లాన్ చేసుకోవచ్చు, 20 members తో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఒక టార్గెట్ ఓరియంటెడ్ గా ఒక 6 వ్యక్తులతో మనం ప్లాన్ చేసుకొని 6 నెలలు మన టీం ని డెవలప్మెంట్ చేసుకోగలిగినా జస్ట్ 6 months లో మన లైఫ్ చేంజ్ అయ్యే ఇన్కమ్ మనం తీసుకోవడానికి అవకాశం మనకు దొరికింది. ఇలాంటి అవకాశం ఉంది కాబట్టి మనకంటే ముందు మై రీఛార్జ్ కంపెనీలో ఇన్వాల్వ్ అయిన ప్రతి లీడర్ కూడా వాళ్ళ అండర్లో సేల్స్ పెంచుకొని వాళ్ళ లైఫ్ ని చేంజ్ చేసుకున్నారు. చెప్పాను స్టార్టింగ్ లో రతన్ పారియా గారు దాదాపు 23 కోట్లకు పైగా సంపాదించారు. బస్దే ఘోష్ లాంటి వ్యక్తులు వచ్చేసి 10 కోట్లకు పైగా సంపాదించారు. అండ్ గవర్నమెంట్ ఆఫీసెస్ సార్ IRS లో ఉండి, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ లో ఉండి వాలంటీ రిటైర్మెంట్ తీసుకొని అబీర్ కుమార్ సార్ లాంటి వాళ్ళు వచ్చేసి 6 కోట్లకు పైగా సంపాదించారు. కరెక్ట్ గా ప్లాన్ చేస్తే వాళ్ళకంటే ఎక్కువ మనం కూడా సంపాదించుకోవచ్చు. ఎందుకు? ఈ కంపెనీలో ప్రతి విషయానికి సంబంధించి ఎవరైతే టాప్ లీడర్స్ ఉన్నారో వాళ్ళకి అన్ని అడ్వాంటేజెస్ లేవండి. వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు కంపెనీ రకాల ప్రొడక్ట్స్ లో, బట్ మన దగ్గర 2 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, మంచి ప్లానింగ్ ఉంది, పైగా చూపించుకోవడానికి మన సీనియర్స్ ఇన్కమ్ కూడా మనకి అవైలబుల్ గా ఉంది. రతన్ పారియా గారి ఇన్కమ్ చూపిస్తాను చూడండి. నవంబర్ 2024 లో స్టార్ ఇన్కమ్ వచ్చేసి ఓన్లీ పర్ఫార్మెన్స్ బోనసే 19,85,000 రూపాయలు తీసుకున్నారు. చూడండి, 1 month ఇన్కమ్ ఇది. ఆయన ఇప్పటివరకు తీసుకున్న ఇన్కమ్ 1 month ఇన్కమ్ 19,85,000 తీసుకున్నారు. ఓన్లీ పర్ఫార్మెన్స్ బోనసే. లీడర్షిప్ రాయల్టీ చూసుకోవచ్చు, ట్రావెల్ ఫండ్ కావచ్చు, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అండ్ బ్రాండ్ అంబాసిడర్ బోనస్ అన్ని కలుపుకుంటే దాదాపు 36,08,744 రూపాయలు తీసుకున్నారు. నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తే గొప్ప అనుకున్న ఒక వ్యక్తి ఎవరైతుంటారో అలాంటి వ్యక్తి 3 సంవత్సరాలు కంటిన్యూ కష్టపడితే ₹1 ఖర్చు పెట్టకుండా ఉంటే ఎంతైతే అమౌంట్ వస్తుందో అలాంటి అమౌంట్ ని రతన్ పారియా గారు 1 month లో తీసుకున్నారు. చెప్పాను కదా, కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే వీళ్ళకంటే మనం ఇంకా ఎక్కువ అమౌంట్ తీసుకోవచ్చండి. ఇందులో మనం ఇన్వాల్వ్మెంట్ నుంచి మొదలు పెడితే
అంటే మీరు మై రీఛార్జ్ రిజిస్ట్రేషన్ అయిపోయి 600 బీవీ షాపింగ్ కంప్లీట్ చేసినప్పటి నుంచి మొదలు పెడితే నెలకు 10 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు ఎలా సంపాదించుకోవాలనే ప్రతి దానికి సంబంధించి వండర్ఫుల్ ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. ఈ ట్రైనింగ్ సెషన్లో కేవలం మీరు మై రీఛార్జ్ కంపెనీలో సక్సెస్ అవడమే కాకుండా మీ రియల్ లైఫ్లో ఒక లీడర్గా మీరు ఎలా ముందుకెళ్ళిపోవాలి, లైఫ్లో జీవించినంత కాలం మీ టైం మేనేజ్మెంట్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, పర్సనల్ డెవలప్మెంట్ కావచ్చు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా దొరకనటువంటి ఫ్రీ ట్రైనింగ్ క్లాసెస్ వచ్చేసి మీరు మై రీఛార్జ్ కంపెనీలో వేసుకోవచ్చు. జీవితాన్ని ఎలా జీవించాలో తెలుసుకునే అద్భుతమైన ట్రైనింగ్స్ ఇస్తూ మీ జీవితాన్ని మార్చుకునే వండర్ఫుల్ ఆపర్చునిటీ మనకు మై రీఛార్జ్ కంపెనీలో ఉందండి. కరెక్ట్గా ప్లాన్ చేస్తే మన టీంలో ఆల్రెడీ సౌత్ ఇండియన్ ఈ బిజినెస్ గురించి ఎవరికి తెలియదండి, మనమే స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నాము. కరెక్ట్గా ప్లాన్ చేస్తే 2025లో మన జీవితాన్ని మార్చుకునే వండర్ఫుల్ ఛాన్స్ మై రీఛార్జ్ కంపెనీ అని చెప్పి చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదండి. దాన్ని ఆల్రెడీ మేము ఇంప్లిమెంటేషన్ చేసుకుంటున్నాం. మీరు కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకొని మంచి ఇన్కమ్ సంపాదించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇంతసేపు పేషెన్సీగా ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.